முன்னந்திருவாய்மொழி பிள்ளை தான் உபதேசித்த நேர்தன்னின் வழியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சிதன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. வாய்த்த திருமந்திரத்தின் மத்தியமமாம் பதம் போல் சீர்த்த மதுர கவி செய்கலையை ஆர்த்த புகழ் ஆரியர்கள் தாங்கள் அருளிச் செயல் நடுவே సేవితార్ తాత్పర్యం చేరింది. ఈ పాసురం అనేది 26 పాసురం. ఇది ఉపదేశించమన్నాడు. ఈ పాసురంలో ఈ 4000 దివ్య ప్రబంధంలో ఎలా కలిగించిస్తాము చేర్చేరు అని చెప్పి పెద్ద విచారం. ఆ విచారం కోసం దానికి ఒక సమాధానం చెప్పేట్టుగా ఈ పాసరం అనుగ్రహించింది స్వామి మనవాళమణి. అది కాకుండా ఇది శ్రీమన్నారాయణ గురించి ఈ పాసరం కాదు. ఈ పాసురని నమ్మాళ్ళవారి గురించి చెప్పడం పాసరం. అట్లాంటి పాసరంగా ఉన్నప్పుడు దాంట్లో 4000 దివ్య ప్రబంధం కలిపచ్చా, దాంట్లో చేర్చొచ్చా? చేర్చారంటే ఎలా చేర్చారు, ఎట్లా చేర్చారు అని చెప్పి ఆశ్చర్యమైన పాసురం ఈ పాసురం. తిరుమంతిరత్తిన్ మధ్యమమాం పదం పోల్, చాలా ముఖ్యం. తిరుమంతిరన్ మధ్యమ పదం అనేది నమశబ్దార్థం. ఆ నమశబ్దార్థం ఏం చెప్తుందో ఆ నమశబ్దార్థం అర్థం మీద కనినను శిరుత్తాంబ అనే ఒక ఆశ్చర్యమైన గ్రంథం అనేది మనకు అనుగ్రహించేరు స్వామి మధురగవియాడు వారిని చేపిస్తున్నాడు ఈ పాసురంలో. అటైతే కన్నించిరుత్తాంబు ప్రథమ పర్వ నెట్టే కాదు, చర్మ పర్వ నెట్టే చెప్పడం వచ్చింది. ఆశ్చర్యమైన పాసురం. నమ్మాళ్వారే దేవుడు తెలుగు మట్టడియేన్ కురుగూరు నంబి పావినిసే పాడి తిరివని అని చెప్పి ఆ నమ్మాళ్వారు తప్ప వేరే దేవుడు నాకు తెలవదు అని చెప్పే ఆశ్చర్యమైన పాసురం దా ఈ కన్నించిరుత్తాంబు. ఇది చర్మ పర్వ నెట్టే ఉండే ఆశ్చర్యమైన గ్రంథం. ఆ గ్రంథాన్ని అనుగ్రహించేది స్వామి మధురగవియాడు వారు. దాంట్లో శీర్త మధుర కవి శైకలయ్యి. శీర్త మరిగి అంటే చాలా వైభవం ఉండే మధురగవియాడు వారు. అట్లాంటి వైభవం ఉండే మధురగవియాడు వారు అరుళిచ్చేదంటే ఆయన అనుగ్రహించింది. అదేంది? అల్దా శైకలయ్యి. శైకల అంటే కన్నించిరుత్తాంబని అని ఆశ్చర్యమైన ఒక గ్రంథం. ఆ కన్నించిరుత్తాంబు అట్లా ఆర్తపుగల్ ఆడియర్గల్ తాంగల్ అరుళిచ్చయలుడివే. అట్లాంటి పూర్ణమాన వైభవం ఉండే ఆర్యాలు. ఆర్యాలంటే పూర్వాచార్యాలని అర్థం. ఆర్య అనే శబ్దానికి పూర్వాచార్యని శబ్దం. ఆర్తపుగల్ ఆర్యర్గల్ తాంగల్ అరుళిచ్చయల్ నడువే. అప్పుంటే ఆవివారు అరుళి చేయాలని 4000 దివ్య ప్రబంధం ఉంటాయి కదా. నడువే అంటే దాని మధ్యలో సేవిత తాత్పర్యం చేరుది, దాంట్లో కలిపేరు కదా. అటైతే దాని అభిప్రాయం ఏమంటే నమః అనేది స్వాపదేశార్థం. దీన్ని ఇన్నర్ మీనింగ్ అని చెప్తారు. అలాంటి స్వాపదేశార్థం ఏం చెప్తుందో అది చెప్పని వచ్చిందిదా అని చెప్తాము. ఆ సిరితాంబుని తీసుకుపోయి 4000 దివ్య ప్రబంధంలో మధ్యలో పెట్టేశారు. మధ్యలో పెట్టేశారంటే మధ్యలో పెట్టండి మధ్యగా కాదు స్వామి అంటే మొదలారం పూర్తి అయ్యే తావలో పెట్టారు. 4000 పాసురాలు. మొదలాయిరం, రెండామాయిరం, మూండ్రామాయిరం, నాన్గామాయిరం చెప్పి 4000. ఆ 4000 పాసురంలో మొదటి 1000 పాసురం మొదలాయిరమే మొదటి 1000 పాసురం. ఆ పాసురం అయిపోయిన తర్వాత అక్కడ పెట్టేశారు. అక్కడ అయిపోయిన తర్వాత అయిపోకముందే పెట్టేశారు కదా. దీనికి ఏం స్వామి ఇది మధ్యగా అంటున్నా. ఈ మధ్యనే ఏమంటే ఓంకారాన్ని అర్థం అనేది తిరుపల్లాంటి, నమశబ్దార్థం అనేది కన్నించిరుత్తాంబు, నారాయణ శబ్దార్థం అనేది కన్నించిరుత్తాంబు అయిపోయిన తర్వాత రెండో ఆయిరం, మూడో ఆయిరం, నాలుగో ఆయిరం. ఆయిరం అంటే 1000 పాసురాలు. అట్లా
ఈ 3000 పాసురాలకి ఇది శబ్దం అంటే నారాయణాయ అనే శబ్దంగా ప్రధానంగా తీసుకున్నాడు. అటైతే ఈ నారాయణ దివ్య ప్రబంధంలో మొదట ఆయిరంలో ఉండే తిరుపల్లాండు ఓంకారం అర్థం. తర్వాత నారాయణ దివ్య పబ్న మధ్యలో ఉండే కన్నీసిరుద్దాంబు నమశబ్దార్థం. దాని తర్వాత ఉండే ప్రబంధాలన్నీ నారాయణాయ శబ్దార్థం చెప్పిన. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. வாய்த்த திருமந்திரத்தில் மத்தியமமாம் பதம் போல் சீர்த்த மதுரகவி செய்கலையில் ஆத்தபகர் ஆரியர்கள் தாங்கள் அருளி செயல் நழுவி சேர்வித்தா தாத்பரியம் சேர்ந்து చెప్తారు. దీంట్లో 26 பாசனம். இனி அருளி செயல்களுக்கு அர்த்த நிரூபணம் பண்ணும் ஆச்சாரிகள் இவருடைய திவ்ய பிரபந்தத்தின் அர்த்த கௌரவத்தை ஆராய்ந்து அருளி செயலிடையே இடையிலே இத்தை ஸ்தாபித்தபடியை திருஷ்டாந்தமாக அருளி செய்கிறார். வாய்த்த திருமந்திரத்தில் மத்தியமமாம் பதம் போல் என்று. இது வாழ்க்கையாவது சப்த பூர்த்தியும் அர்த்த பூர்த்தியும் உடைத்தாகையாலே சொரூபத்துக்கு அனுரூபமாயிருக்கை சர்வ மட்டாட்சரந்தஸ்தம் என்றே பெரிய திருமந்திரத்தின் பெருமை மந்தாராம் திராயத இதி மந்திரகா என்கிறபடியே தன்னை அனுசந்திப்பாரை சம்சாரத்தில் என்றும் உத்தரிக்குமாயிருக்கை సంసార నివర్తకமான పెరియ తిరుమంత్రం ఎందిరే అగ్ని చేయదలిట్రే ఇంతవరకు సూచిస్తాము. ఆశ్చర్యమైన దీంట్లో అరుళి చేయల్ని ఆళ్వారు అరుళి చేయాల నారాయణ దివ్య ప్రబంధం. ఈ అరుళి చేయల్ని అక్కడిని ఎడదీయాల, పాటుగా తీయాల. ఎట్లా చేయాలంటే మొదల్లో తిరుపల్లాండు, ఆ తిరుపల్లాండు ఏమాత్రం చెప్పింది చూడాల. దాని తర్వాత తిరుపల్లాండు అయిపోయిన తర్వాత పెరియాళ్వారు తిరుమడి అది ఏం అర్థం చెప్తుంది చూసుకోవాలా. దాని తర్వాత పెరుమాళ్ తిరుమడి కులశేఖరాడు అనుగ్రహించింది అది ఏం అర్థం చెప్తుంది చూసుకోవాలా. దాని తర్వాత నాచ్యార్ తిరుమడి అది ఏం అర్థం చెప్తుందని చూసుకోవాలా. దాని తర్వాత తిరుచంద విరుద్ధం ఇది తిరుమేశ్వరాడు అనుగ్రహించింది దానికేం అర్థం చెప్తుంది చూసుకోవాలా. దాని తర్వాత తిరుమాళి తొందరడిపడియాడు అనుగ్రహించింది దాంట్లో అర్థం చెప్పింది చూసుకోవాలి. ఇదంతా క్రమంగా చూసుకొని వచ్చామంటే అట్లనే ఆ మొదలాయనం పూర్తిగా చూసుకోవచ్చు. అట్టయితే మధురగవి వారు అనుగ్రహించిన కన్య తిరుతాం అనేది బాగా మనం దాంట్లో ఒక రీసెర్చ్ చేసుకొని చూసి ఆ అరుణిత్యాలు ఆళ్వారు అరుణిత్యాలు ఉంటుంది కదా, అదే నారాయణ దివ్య ప్రబంధ పాసురాలు, ఆ పాసురాల మధ్యలో తీసుకొచ్చి పెట్టేసారు. సరే స్వామి నడువుల మధ్యలో పెట్టారు కదా, పెట్టారంటే మధ్యలో పెట్టారంటే ఏమవుతుందంటే మొదలాయిరం లాస్ట్ లో పెట్టారు. మొదలాయిరం శాతవర్ అంటే కఠిన తిరుతాంబ శాతవర్ అని అర్థం. అందువల్ల మొదలాయిరం లాస్ట్ లో పెట్టారు కదా, అప్పుడు మొదలాయిరం లాస్ట్ లో పెట్టేటప్పుడు అప్పుడు మొదలాయిరం ఒక భాగంగా ఉంటుంది, కఠిన తిరుతాంబు ఒక భాగంగా ఉంటుంది. దాని తర్వాత మిగతా 3000 పాసరా ఉంటది కదా, అది ఒక భాగంగా ఉంటుంది. అటైతే 3 భాగాలు. మొదటి భాగం మొదలాయి, రెండో భాగం కన్నింగ్ తిరుతాంబు, మూడో భాగం ఇది 3000 పాసరాలు ఉండే అది మూడో భాగం. అట్టయితే ఇది ఎట్లా పెట్టుకోవాలంటే దీన్ని మధ్యలో తీసుకొచ్చి చేర్చేయరు. దీనికి మధ్యలో తీసుకొచ్చి చేస్తున్నదానికి ఒక ఉదాహరణ చెప్తున్నా. అది ఎట్లా వస్తుందంటే తిరుమంత్రంలో మధ్యమ పదం అనేది ఏం తెలుసున్నా నమశబ్దార్థం. ఓం నమః నారాయణాయ ఉంటది కదా, దాంట్లో మధ్యమ పదం అనేది నమశబ్దార్థం. అదిగా భాగవత శేషత్వం అనేది చెప్తుంది. భాగవత శేషత్వం అని చెప్తుంది. అదేలాగా ఇక్కడ మధ్యలో తీసుకొచ్చి పెట్టారు ఆ భాగవత శేషత్వం చెప్పే కనిసిస్తాము. ఇప్పుడు తిరుమంత్రంలో ఎలా మధ్యలో తీసుకొచ్చి నమశబ్దార్థం వచ్చిందో అదే ప్రకారం ఆ నమశబ్దార్థం అర్థంగా కఠిన చెప్తాము. ఇది భాగవత శేషత్వం చెప్తుంది. అటైతే ఇది అదే ప్రకారం తిరుమంత్రుల మధ్యలో వచ్చినట్టు నారాయణ దివ్య ప్రభుల మధ్యలో ఇది రావాల్సిందని చెప్పి ఈ ప్రకారం నా పెద్దోళ్ళు నాదముని ప్రారంభించి మిగతా పూర్వాచార్యుడు ఇట్లా పెట్టారని చెప్పి ఇలా ఆశ్చర్యమైన వ్యాఖ్యానం అనుగ్రహిస్తారు స్వామి తిరులోక జియ స్వామి. వాయుక్త తిరుమందిరத்தின் மத்தியமமாம் பதம் போல் சீர்த்த மதுரக விஷயங்களையே
ఆర్తపుగడు ఆడియర్గల్ అని చెప్తారు కదా. అటైతే తిరుమంత్రం బాగా వాయిత్తది. వాయిత్తది అంటే ఏదన్నా బాగా దాంట్లో అతుక్కొని ఉండాలి. కొంతమంది చెప్తారు స్వామి సరిగా అతుక్కోలేదు పడిపోద్ది ఏమంటే అట్లా కాదు. ఈ తిరుమంత్ర శబ్దార్థం నవ శబ్దార్థం అనేది దాంట్లో బాగా ఉండాలి. దేంట్లో ఉన్నది? నారాయణ దివ్య ప్రబంధంలో ఉన్నది. ఓంకారం తిరుపల్లాండు, నమ శబ్దార్థం కర్ణించిరుతాంబు, నారాయణాయ శబ్దార్థం ఆ కర్ణించిరుతాంబు తర్వాత ఉండే ప్రబంధాలు 3000 ప్రబంధాలు పూర్తిగా నారాయణ శబ్దార్థం చెప్తున్నారు. దీంట్లో ఎట్లంటే దీన్ని 2 విధంగా చెప్తారు. ఒకటి దానికి ఉండే వైభవం అర్ధ వైభవం, ఒకటి చెప్పే వైభవం. ఒకటి చెప్పేదంటే దాని శబ్దాలు ఉంటాయి కదా, శబ్దాల వైభవం ఒకటి. ఆ శబ్దం మాత్రం కాదు, దానికి అర్థం ఉంటది కదా, ఆ అర్థాల వైభవం. ఇది 2 పూర్తిగా ఉంటుంది. సామాన్యంగా 3 పదాలుగా చేస్తారు తిరుమంత్రాన్ని. ఓం నమః నారాయణాయ, ఓమిత్యేకాక్షరం, నమైది 2 అక్షరే, నారాయణాయేది 5 అక్షరాన్ని అని చెప్పిందా. ఓమని మొదట చెప్పు, నమః అని రెండోది చెప్పు, నారాయణాయని మూడోది చెప్పు అని చెప్తున్నారు కదా. అదే మనం ఓమిత్యగ్రే వ్యాకరేది, నమైది పశ్చాత్, నారాయణాయేతు ఉపరిష్టాత్. ఇదా ముందుగా చెప్పారు. ఓంని మొదలు చెప్పాలా, నమగా తర్వాత చెప్పాలా, నారాయణాయ అని ఒక శబ్దాన్ని కడాన్ని చెప్తారని చెప్పారు. మరి కొంతమంది చెప్తారు నారాయణాయ నమగా. నమగా కట్టారు, నమగా అనేది ఉండదంటే లేదు. అప్పుడు ఓం నమః నారాయణాయ, ఓం నమో నారాయణాయ నమః అనేది లేదు. అయితే నమశబ్దం నారాయణాయ శబ్దంలో కలుస్తుంది. ఆ కలిసి దానికి ఉండే విరోధిని తొలగిస్తుంది, అది వేరే అర్థం. అయితే తిరుమంత్రం అనేది ఓం నమో నారాయణాయద, ఓం నమో నారాయణాయ నమః అనేది లేదు. ఇప్పుడు ఈ తిరుమంత్రంలో ఆశ్చర్యమని ఒక అర్థం చెప్పిస్తారు. ఎత్ర అష్టాక్షర సంసిద్ధగా మహాభోగో మహీయతే నతత్త సంచరిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాగా అంటారు. ఎత్ర అష్టాక్షర సంసిద్ధగా, ఈ 3 శబ్దాలు ఏం శబ్దాలు? ఓం నమః నారాయణాయ. ఈ 3 శబ్దాలు ఎక్కడ తిరుగుతా ఉంటుందో, ఎక్కడ పూర్తిగా ఉంటుందో అక్కడ ఉంటుంది, అక్కడ వ్యాధిలు ఉండదు. అటైతే తిరుమంత్రం ఎక్కడ ఉంటుందో అక్కడ వ్యాధిలు ఉండదు. తిరుమంత్రం ఎక్కడ ఉంటుందో అక్కడ దుర్భిక్ష ఉండదు. దుర్భిక్ష అంటే దరిద్రం, ఆ దరిద్రం అనేది ఉండదు. తిరుమంత్రం ఎక్కడ ఉంటుందో అక్కడ దొంగతనం ఉండదంటారు. స్వామి మా ఇంట్లంతా పక్కన మేము సేవిస్తామే, దొంగతనం జరుగుతుంది అంటే, దొంగతనం ఉంటే ఇక్కడ ఏం తెలుసా? ఆత్మ, మన ఆత్మని భగవంతుడికి కాకుండా మనది అనుకుంటాం, అది దొంగతనం. వాడికి ఉండాల్సిన ఆత్మ మనది అనుకుంటాం కదా, అది దొంగతనం. ఆ దొంగతనం ఉండదు. దుర్భిక్షం అంటే ఏంది? దరిద్రం. ఏం దరిద్రం? నా దగ్గర ఏం లేదు స్వామి, రేపటికి అన్నానికి కష్టంగా ఉంటుంది, అది కాదు దారిద్రం. దారిద్రం అంటే ఇక్కడ ఏం దారిద్రం? భగవంతుడు నీ దగ్గర ఎప్పుడు ఉంటాడు, కూడనే ఉంటాడు, అది దారిద్రం లేదని అర్థం. వ్యాధి వస్తుంది అంటే సంసారం అనే వ్యాధి ఉండదు అని అర్థం కదా. అప్పుడు ఇక్కడ దుర్భిక్షము, దరిద్రము, వ్యాధియు, అదే ప్రకారం దొంగతనము ఉండదు. అట్లాంటి ఆశ్చర్యమైన మంత్రం దా తిరుమంత్రం. ఈ శబ్దపూర్తి అర్థపూర్తి పూర్తిగా స్వరూపానికి అనురూపంగా ఉంటుంది. మన స్వరూపానికి అనురూపంగా ఉండేది ఏదంటే ఇదేది ఓం నమః నారాయణాయ అనే ఒక శబ్దపూర్తి అనేది స్వరూపానికి అనురూపంగా ఉన్నది. ఆత్మకి చాలా 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 నచ్చద్ది. నచ్చద్ది అంటే ఎట్లా చెప్పాలంటే, ఈ ఆత్మ అనేది ఈ తిరుమంత్రం ఉంటే ఖచ్చితంగా దానికి దీనికి సరిగ్గా ఉంటుంది. ఎట్లా సరిగ్గా ఉండదు? మన స్వరూపానికి సరిగా ఉండేది ఏదంటే తిరుమంత్రం దా. ఆ తిరుమంత్రం ఏంటంటే దీని మీద స్వామి మనవాళ్ళ మామని వాయిత్త తిరుమంత్రం అంటారు. తిరుమంత్రం అనేది మన స్వరూపానికి తగినట్టు ఉంటుంది, మన స్వభావానికి తగినట్టు ఉంటుంది. అది మాత్రం కాదు, మన స్వరూపం పూర్తిగా ఉంటుంది, శబ్ద పూర్తిగా ఉంటుంది తిరుమంత్రంలో. అందువల్ల
ఇదన్నీ పూర్తి ఉండేదానుడుగా వాయిత్త. వాయిత్త అంటే ఏంది? వాయిత్త అనే శబ్దానికి చాలా స్వామి ఆ శబ్దం నిందే ఎంత బాగా అనుకూలంగా మనకి ఆ శబ్దం చేసింది అని చెప్తాం కదా, అదే వాయిత్త. వాయిత్త అంటే ఆత్మస్వరూపానికి వాయిద్య అని పెట్టుకోవాలి. మన వాయిద్య అంటే ఏంది? ఆ శబ్దం ఒకటేసారి మన ఆత్మస్వరూపానికి మంచి చేసేదానికి, అట్లాంటి ఆత్మస్వరూపానికి మంచి అప్పుడు ఆత్మస్వరూపమేమో దానికి మంచి చేసేదానికి మంత్రం కాదు, ఆత్మస్వరూపానికి తగినట్టు ఉండేది ఏదంటే తిరుమంత్రం. ఆత్మస్వరూపానికి తగినట్టు ఉండేది ఏదంటే తిరుమంత్రం. అయితే అది ఏం చెప్తుంది స్వామి? పరమాత్ముడికి నేను దాసుడు, పరమాత్మ శేషి, నేను దాసుడుగా ఉంటాను కదా. అది కాకుండా కాదు, ఆ పరమాత్మని ఉపాయంగా తీసుకుంటాను, ఆ పరమాత్ముడే పురుషార్థంగా కైంకర్యం చేస్తాను. ఇదన్నీ మనకుండే స్వరూపానికి ఉండే ఒక స్థితి. మన స్వరూపం ఏం తెలుసా? పరమాత్ముడే శేషి, నేను శేషభూతుడు. మన ఇంకోటి ఏంటంటే ఈ పరమాత్ముడే ఉపాయంగా ఉంటాడు, నేను ఆయన తిరుగుడు పట్టుకునే ఒక ఉపాయ భావనగా ఉంటాను. అదే ప్రకారం ఈ పరమాత్ముడే పురుషార్థంగా ఉంటుంది. ఏం పురుషార్థం? కైంకర్యంగా పురుషార్థం. ఆ పురుషార్థం పూర్తిగా ఉంటుంది కదా. ఇదంతా మన స్వరూపానికి తగినట్టు ఉండే ఒక దీనిద రుచాహ ఎదుగుంచి శామాని తథైవ అధర్వణాని చ సర్వం అష్టాంతరాత్తస్థం యజ్జాన్యతపి వాంగ్మయం చెప్తుంది శాస్త్రం. ఋగ్వేదమేమి, యజుర్వేదమేమి, సామవేదమేమి, అధర్వణవేదమేమి, అన్ని వేదాలు ఈ ఓంకారం అనే ఒక ఓంకారం మాత్రం కాదు, అష్టాక్షరి. ఈ అష్టాక్షరిలో పూర్తిగా అన్ని ఉంటుంది. ఋగ్వేదం దాని లోపలే ఉంటుంది, యజుర్వేదం దాని లోపలే ఉంటుంది, సామవేదం దాని లోపలనే ఉంటుంది, అధర్వణ వేదం దాని లోపలే ఉంటుంది. 4 వేదాలు పూర్తిగా అష్టాక్షరిలో ఉండదు. అందువల్ల రుజాగా ఎదుగువంతి స్వామాని తథైవ అధర్వణాని చ సర్వం అష్టాక్షరాస్తస్థం అని శాస్త్రం చెప్తుంది కదా. అయితే వేదాలు ఎట్లా తెలుసా? అనంతావై వేదాహ, వేదాలు ఎంతనో శాఖ ఉంటుంది. శాఖ అంటే మనం ఒక పత్తు, 2వ పత్తు, 3వ పత్తు, 4వ పత్తు అని చెప్తాం కదా, అదే శాఖ. ఆ ప్రకారం శాఖ ఎన్ని ఉంటుంది లెక్కలేని శాఖలు ఉంటది. ఆ శాఖలు అన్ని దీని లోపల వచ్చి ఐక్యమైపోయింది. దేని లోపల? ఈ అష్టాక్షర లోపల ఎన్ని శాఖలు ఉన్నా కానీ, ఎన్ని వేదాలు ఉన్నా కానీ, అన్ని వేదాలు ఈ తిరుమంత్రం లోపల అన్ని వచ్చేసింది. అందువలన ఈ తిరుమంత్రం చెప్తారు. ఈ తిరుమంత్రంకి ఇంత వైభవం, సామాన్య వైభవం కాదు. ఈ తిరుమంత్రం ఉండే వైభవం వేరే దేనికి, ఏ మంత్రానికి లేదు. అందువలన ఆ వాయిత్త తిరుమంతిరం మనవాళ్ళని ఈ శబ్దాన్ని పెట్టింది. వాయిత్త తిరుమంతిరత్తిన్ మధ్యమమాం పదం పోల్ అని చెప్పాడు కదా. వాయిత్ అంటే ఏంటి? మన స్వరూపానికి తగినట్టు ఉండే మంత్రం ఏదంటే తిరుమంత్రం. దాని తిరుమంత్రం. ఇంతనే శాస్త్రమే మంత్రం త్రాయతీతి మంత్రగా అంటుంది. మంత్రం సరే స్వామి, మంత్రం చెప్తున్నారు కదా. చెప్పిన తర్వాత అది ఏం చేస్తుందంటే, ఎవరు ఆ మంత్రాన్ని చెప్తారో ఆ మంత్రాన్ని చెప్తున్నోళ్ళు, ఆ మంత్రాన్ని ధ్యానించోళ్ళని రక్షించేది ఆ మంత్రం. మంత్రాదం త్రాయతేతి మంత్రగా ఆ మంత్రం వాళ్ళని రక్షిస్తుంది. ఎవరు ఆ మంత్రాన్ని తెలుసుకుంటారో, ఎవరు ఆ మంత్రాన్ని ధ్యానం చేస్తారో, ఎవరు ఆ మంత్రాన్ని చెప్తారో వాళ్ళన్నీ ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఎట్లా నుంచి? మళ్ళా తిప్పి 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 మంత్రం చెప్తా ఉంటే వాళ్ళని రక్షిస్తుంది. వాళ్ళని రక్షించదు. ఆ మంత్రమే చెప్తుంది, నన్ను ఎవరు చెప్తారో వాళ్ళని రక్షిస్తాను, రక్షించేది ఒకటి కొందరం కాదు, వాళ్ళని ఈ సంసారం అనే ఒక శగది అని బురద ఉంటుంది కదా, ఈ బురద నుంచి వాళ్ళని బయట తీసుకొచ్చేస్తాను. సంసారం అనే బురద ఉంటుంది, ఆ బురద నుంచి నేను వాళ్ళని బయట తీసుకొచ్చేస్తాను అని చెప్పి ఈ సంసారంలో వాళ్ళు ఉండరు. అట్టయితే తిరుమంత్రం చెప్తే మన స్వరూపానికి తగినట్టు ఉంటుంది. సరే స్వామి, ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నారు? ఇది చరమపర్వనిట్టే కదా. మీరు ప్రథమ పర్వనిట్టే గురించి చెప్తున్నారంటే, ప్రథమ పర్వనిట్టేదా
దానికి దాటి చర్మపేంటికి రావాల. పైతోట చూస్తే తిరుమంత్రం ఏం చెప్పద్దంటే ప్రథమపర్వనిట్లుగా చెప్పద్ది. అక్కడి నుంచి ఏం చేయాలంటే చర్మపర్వనిట్లకి రావాల. దానికి ఆంతరికమైన అర్థం అని చెప్తారు. అట్లయితే శ్వావదేశం, ఇన్నర్ మీనింగ్ చెప్పాలి. ఉంటే కూడా మొదల్లో దాని అర్థం పైతేట ఉండే అర్థం ఏం తెలుసుకోవాలి కదా తిరుమంత్రంలో. అదేంటి? ఓం నమః నారాయణాయ. దాన్ని మళ్ళా చెప్తా ఉంటే ఎవరు చెప్తారో వాళ్ళకి ఏం చెప్తారు, వాళ్ళు ఏమనుకుంటారో అది అన్ని దొరకద్ది. అన్ని దొరకద్ది మాత్రం కాదు, మన ప్రధాన ఈ ప్రతితంత్రం ఏమంటే సంసారం నుంచి వాళ్ళు బయట తీసుకొస్తుంది. అందువల్ల ఈ సంసాர நிவர்த்தகமான பெரிய செமி திருமந்திரத்தை யார் உபதேசிக்கிறார்களோ அவர்கள் நேரே ఆచార్య అని చెప్పి ప్రలోకాచార్య చెప్తున్నారు. శ్రీభద్రమూర్తుల్లో ఇది ఒక సూత్రం. సంసార నివర్తకமான பெரிய తిరుమంత్రத்தை, పెరియ తిరుమంత్రం పెద్ద తిరుమంత్రం ఉండ. పెరియ అంటే పెద్ద, పెద్ద ఆళ్వారు పెరియ ఆళ్వారు అని చెప్తాం కదా, అదే ఒకటి పెరియ తిరుమంత్రం. ఆ తిరుమంత్రం ఎవరు చెప్తారో ఆయన నేరే ఆచార్యం. నేరే ఆచార్యం డైరెక్ట్ ఆచార్యం. మిగతా వాళ్ళంతా ఆచార్యుడు కాదు. ఆచార్యం చెప్పాలంటే ఎవరు తిరుమంత్రం ఉపదేశం చేస్తారో వాళ్ళు ఇది ఆచార్యుడు అంటారు. దీన్ని ఎక్కడ చెప్తున్నారు? ముముక్షు పళ్ళ పూర్తిగా ప్రేలోకాచార్య చెప్తున్నారు దీన్ని. ముముక్షు పళ్ళ అంటే మిగతా మంత్రాలంతా ఉంటుంది. మిగతా మంత్రాలన్నీ సుమారైన ఒక ఫలితాన్ని ఇస్తుంది, సామాన్య ఫలితాన్ని ఇస్తుంది. ఎన్నో మంత్రాలు ఉంటుంది సామాన్య. క్షుద్ర ఫలాలు, క్షుద్ర ఫలాలు అంటే ఏంటంటే అటైతే మిగతా మంత్రాల కన్నా సంసార నివర్తకమాగా పెరియ తిరుమంత్రం అనేది ఏదైనా ఇచ్చదు. ఏదైనా అయితే ఈ పెరియ తిరుమంత్రం అని ఈ మంత్రానికి ప్రధానం ఇది తెలుసా? ఈ మంత్రానికి ప్రధానం ఏదంటే దేవి స్వామి ఇది ప్రధానం. సంసార నివర్తనం చేసేద్దా దీనికి ప్రధానం. సంసారం నుంచి బయట వచ్చేయాల మనం. అటుతేనే మళ్ళా పుట్టడం అనేది ఉండకూడదు, మళ్ళా జన్మ అనేది ఉండకూడదు. అది చేసేది ఏదంటే తిరుమంత్రం చేస్తుంది. అందువల్ల తిరుమంత్రక వైభవం. అయితే మిగతా మంత్రాలన్నీ ఏం చేసింది? పిల్లలు కావాలన్నా సంతాన ప్రాప్తి ఇస్తుంది. అదే మనం వివాహం కావాలా పెళ్ళి దానికి చేస్తుంది. నీకు ఏదేదో వ్యాధులు ఉంటది కదా అది తరకాల దానికి చేస్తుంది. దానికంతా మంత్రం ఉంటుంది. ఎన్నో మంత్రాలు, ఒక మంత్రం ఎందుకని కాదు, ఎన్నో మంత్రాలు. అయితే సంసారం లేకుండా చెయ్యాలా, మళ్ళీ నీకు పుట్టడం అనేది ఉండకూడదు అని చెయ్యాలంటే దానికి ఏది ప్రధానంగా ఉంటుంది? ఈ తిరుమంత్రం. అందువల్ల ఈ తిరుమంత్రము సంసార నివర్తనం, సంసారంగా తొలగి పరమపద ప్రాప్తిని పూర్తిగా ఇచ్చేది ఏదంటే ఇదిదా. ఇది అట్టంగా ప్రిలోకాచార్య చెప్తున్నాడు. తిరుమంత్రంగా మనకు సంసార నివర్తకమైన పెరియ తిరుమంత్రంగా ప్రధానం ఇస్తుంది. దీనిగా సత్య సంసారనాశనం అంటారు. సత్య సంసారనాశనం దీని ఎత్తున్నారు చూడండి. நிவர்த்தகமான பிரியத்தம் என்றே அருளி செய்தற்கு சத்திய சம்சாரமாக என்ன கடவுதே மத்தியமமாம் பதம் போல். அதில் மத்தியம பதம் உண்டு நமசு. அந்த பதம் போலே அதுதான் சுரூபே ரூபாய புருஷார்த்த விரோதி நிவர்த்தகமாய், சுரூபாய ரூப புருஷார்த்த பிரதிபாதகமாய் சித்தே ததிய சேஷத்துவ சுவார்த்தா சம்பவந்தி என்னும்படியான తదియ పారతంత్ర్యం ఉడైతాయి ఇరుక్కం. అక్షరంగా చెప్తున్నాడు. ఏంటంటే దీనికి సత్య సంసార నాశనం, సత్య సంసార నాశనం. ఇది ఏం చేస్తుందంటే ఈ తిరుమంత్రం వెంటనే మనకి సంసారాన్ని నాశనం చేస్తుంది. అదే తిరుమంత్రానికి ప్రధానది ఏంటంటే మన సంసారం నాశనం చేసి సంసారం లేకుండా చేసేది. సంసారం లేకుండా చేసింటే ఎవరే ఈ సంసారం ఉండరు అని అర్థం కాదు. నీకోసం ఈ మంత్రాన్ని ఎవరు చెప్తారో, ఈ మంత్రాన్ని ఎవరు అనుసంధానం చేస్తారో, ఈ మంత్రాన్ని ఎవరు ధ్యానిస్తారో, ఈ మంత్రాన్ని ఎవరు తలుసుకుంటారో వాడికి సంసారం అనే ఈ సంసార బీజం అనే లేకుండా ఇంకా ఎక్కడి నుంచి శివేకుడు తీసుకోవాలి. ఆ మంత్రం అట్లాంటి మంత్రం. అందువల్లగా వాయుత్త తిరుమంత్రం. దీనికి పేరు ఏంటి? వాయుత్త తిరుమంత్రం పేరు పెట్టారు. వాయుత్త అనే శబ్దానికి ఇంత అర్థాలు ఉంటాయి. ఏంటంటే
ఆ మంత్రానికి అంత వైభవం అండి. తిరుమంత్రం అనేది సామాన్యం కాదు. తిరుమంత్రం అనేది సామాన్యం కాదు. తిరుమంత్రం ఎవరు చెప్తారో మన ఇప్పుడు చూసాము. ఎత్ర అష్టాక్షర సంసిద్ధగా మహాభోగో మకీయతే నత్ర సంతరిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాగా అని చెప్తుంది. అటైతే ఎవరొకరు ఈ ప్రకారం ఈ మంత్రాన్ని చెప్తారో ఆ మంత్రాన్ని చెప్పే స్థానంలో వ్యాధులు ఉండవు, దుర్భిక్షం ఉండదు. అదే తస్కర అంటే దొంగతనం ఉండదు అంటారు కదా. ఎందువల్ల స్వామి అంటే దొంగతనం అంటే మనం ఇంట్లో వచ్చేదో నగలు తీసుకోపోతారు, ఆ దొంగతనం చెప్పాల. వ్యాధి అంటే మనకి ఏదేదో అవసరం, జ్వరం వస్తుంది, ఏదో చేతులు కాలు పడిపోయిందని వస్తుంది, తలకాయ నొప్పి వస్తుంది, ఏదేదో వస్తుంది అని చెప్తుందా, అది కాదు వ్యాధులు. అదే ప్రకారం దుర్భిక్షం అంటే దరిద్రం. దరిద్రం అంటే డబ్బులు లేదు స్వామి దగ్గర, డబ్బులు ఏమీ లేదు అని, అది కాదు దరిద్రం. ఇక్కడ దరిద్రం అనే చెప్పేది ఒక మాటని, వ్యాధి అని చెప్పేది ఒక మాటని. అదే ప్రకారం ఇంకోటి ఏంది, దొంగతనం అనేది వెళ్ళింది. దొంగతనం అనేది మనం చేస్తున్నాము. స్వామి నా దగ్గర డబ్బులు చాలా ఉన్నది, మేము దొంగతనం చేయటం లేదండి అంటే దొంగతనం చేస్తున్నాము. ఈ ఆత్మ ఈ శరీరం భగవంతుడి ఎన్నయం ఎన్ గుడమయం ఉన్ చక్కరప్పని ఒట్టికొండి నిన్నరులే కుడిందిరింజే ఇనియం తిరుక్కురిపి అని చెప్పి భగవంతుడిగా ఈ ఆత్మ గాని శరీరంగా ఉన్నప్పుడు నాకు నాకు నాదే నాదే అనుకుంటాం కదా. అప్పుడు వాడు సొమ్మిని మన సొమ్మిని అనుకుంటాం కదా, అత్తా దొంగతనం. ఆ దొంగతనం లేకుండా చేసేది ఈ తిరుమంత్రం. అది ఎక్కడ వస్తుంది? ఓంకారం చెప్తుంది. అకార వాచ్యుడైన భగవంతుడికి మకార వాచ్యుడు జీవాత్మ దాసబోధుడు అని చెప్తుంది. అట్లా ఉన్నప్పుడు దొంగతనం లేకుండా పోద్ది. ఆ దొంగతనం అక్కడ జరగనే జరగదు. దాని తర్వాత దుర్భిక్షం, దరిద్రం. దరిద్రం ఉంటుంది అంటే స్వామి ఏం దరిద్రం స్వామి? స్వామి ఇప్పుడు ఏం చేసుకోవాలి, రేపు ఏం చేసుకోవాలి, ఎల్లుండి ఏం చేసుకోవాలా, ఇటు చేయాలా, అటు చేయాలా, ఇది దొరకలేదు, అది దొరకలేదు, అది దొరకలేదంటే ఏం లేదు. ఉల్లంఘై నెల్లికరింటారు ద్రావిడ భాషలో. ఏంటంటే భగవంతుడు నీ చేతికి వచ్చేస్తాడు, భగవంతుడే నీ చేతికి వచ్చేసడం. ఉందన్నై పిరవి పెరందన్నై పుణ్యం యాముడయో గోదాదేవి చెప్పింది కదా. ఆ ప్రకారం ఆ పుణ్యం నీదే ఉండేదాని వల్ల దీన్ని ఏం చెప్పినా రసకులిగా ఉంటారు. రసకులిగా ఉంటే దాన్ని చేతిలో పెట్టుకుంటే ఏదైనా దొరకద్దంట. కృష్ణుడి చేతిలో ఉన్నాడంటే ఏదైనా దొరకదు. అప్పుడు నాకు దరిద్రమే లేదు కదా. ఆ కృష్ణుడి చేతిలో వచ్చి పడిపోతాడు, దారిద్ర్యం లేదు. అదే ప్రకారం ఇంకోటిది వ్యాధి. వ్యాధి లేదంట. వ్యాధి అంటే జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది, తలకాయ నొప్పి వస్తుంది, ఏదో కంటి నొప్పి వస్తుంది, చేతుల నొప్పి వస్తుంది అంటే అది కాదు వ్యాధులు. ఇక్కడ వ్యాధి అనేది ఏం తెలుసా? సంసారమే వ్యాధి. ఈ లోకంలో వచ్చి పుట్టాము కదా, అర్థ వ్యాధి. ఆ వ్యాధి లేకుండా చేస్తుంది. అంత వైభవం ఈ తిరుమంత్రానికి. అది ఉండేదాని వల్ల వాయుత్త తిరుమంతిరం, వాయుత్త తిరుమందిరం, వాయుత్త తిరుమందిరத்தின் మధ్యమమాం పదం పోల్. దీంట్లో మధ్యమ పదం. మధ్యమ పదం అంటే నమశబ్దార్థం. ఇప్పుడు నమశబ్దార్థం అనేది ఏంటి? ఆ నమశబ్దార్థం దా కనినం సిరుతామని మొదట మనం చూసాము. సరే, దీంట్లో మధ్యలో కన్నం చెబుతాము. మొదట తిరుపల్లాండు ఉంటది కదా, మొదట తిరుపల్లాండు, మధ్యలో కన్నం చెబుతాము, లాస్ట్ లో ఏముంటది? మిగతా 3000 పాసరా అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ 3000 తిరుమంత్ర పరం ఉంటారు. 4000 దివ్య ప్రబంధమే ఒక పేటికా భావం. తిరుమంత్రంగా పేటికా భావం చూసామంటే తిరుపల్లాండు ఓంకారం, కన్నం చెబుతాము నమశబ్దార్థం, నారాయణాయ శబ్దార్థం ఏంది? అదిదా మిగతా ఉండే 3000 పాసురాలని అర్థం ఇప్పుడు తెలుస్తుంది. దానిదా వాయుత్త తిరుమందిరத்தின் మధ్యమమాం పదం పోల్. దీంట్లో కన్నం చెబుతాం అనేది వాయుత్త అంటే ఏమి? 4000 దివ్య ప్రబంధానికి మధ్యలో అది పెట్టారు. మధ్యలో పెట్టారు అంటే తిరుమంత్రం మనకి ఏం చేస్తుందండి? తిరుమంత్రం మనకి ఏం చేసింది? ఏం అర్థాన్ని మనకి ఇచ్చిందంటే 3 శబ్దాలు దాంట్లో ప్రధానం. 3 శబ్దాలు దాంట్లో ప్రధానం. ఓం నమః నారాయణాయ. దీంట్లో తిరుమంత్రం శ్లోక రూపంలో పరాశర భట్టని చేశాడు. ఆయన చేసిన అష్టశ్లోకిని పేరు. రహస్య త్రయానికే చేశాడు. తిరుమంత్రమేమి, దయమేమి, చర్మశ్లోకమేమి, ఈ 3కి
8 శ్లోకాలతో అష్టశ్లోకిని ఒక ఆశ్చర్యమైన గ్రంథం. మొదట రహస్యత్రయానికి వచ్చిన శ్లోకమే అదిదా. దాని ముందు శ్లోకాలు లేదు. దాని తర్వాత చాలా వచ్చింది అనుకోండి. అయినా కూడా ఆ ప్రకారం వచ్చింది కదా. ఆయన చేసిన అష్టశ్లోకిని దాంట్లో ఏం చెప్తున్నానంటే ఈ రహస్య గ్రంథంలోనే నమశబ్దార్థం చాలా ముఖ్యం ఉంటారు. దీన్ని మధ్యలో ఉండాలి కదా. ఓం నమః కొంచెం గుర్తుగా వినాలా. గుర్తుగా వినాలంటే బాగా ఇది అర్థమైపోద్ది. ఈ నమశబ్దార్థం అనేది మధ్యలో ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనం పెద్ద హారం వేసుకుంటాం, మధ్యలో ఒక డాలర్ లాగా ఉంటుంది. ఆ డాలర్ ఇటు పక్క చూస్తుంది, ఇటు పక్క చూస్తుంది, 2 పక్కన చూస్తుంది కదా. దానికి అదే ప్రకారం ఈ నమశబ్దార్థం మధ్యలో ఉంటుంది. ఏంలా మనమే మధ్యలో కూర్చున్నాం అనుకోండి, తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రుల మధ్యలో కూర్చున్నా ఇటు పక్క తల్లి, ఇటు పక్క తండ్రి. అవి ఈ ఇద్దరు పక్కన చూసే ఒక భావం మనకి దొరుకుతుంది కదా. అదే ప్రకారం నమశబ్దానికి 2 పక్కలు చూసే భావం ఉంటుంది. 2 పక్కలు కాదు, 3 పక్కలు చూసే భావం ఉంటుంది. ఏం భావం అంటే నమశబ్దార్థం మధ్యలో ఉండే దాని వల్ల కొంచెం గుర్తుగా వినాల. వింటేదా తిరుమంత్రం ఏం చెప్తుంది అంటే ముముక్షు పడల ఇదా చెప్తున్నారు. ముముక్షు పడల ఏం చెప్తుందో అదిదా మనవాళ్ళ మామని వాయుక్త తిరుమంత్రంని ఆ శబ్దాన్ని పెట్టాడు. ముముక్షు పడల పిల్లలోకాచార్య ఏం చేశాడు, ఏం అర్థం చెప్పాడు, అదిదా వాయుక్త తిరుమంత్రం పెట్టేశాడు. ఇప్పుడు అది ఉంది. అయినా కూడా దీనిలో ఏం వస్తుందంటే నమశబ్దార్థం ఇటుపక్క వస్తుంది, అటుపక్క వస్తుంది. ఇటుపక్క వస్తుంది, అటుపక్క వస్తుంది అంటే ఓంకారంతో కూడా కలుస్తుంది. ఇటుపక్క నారాయణాయ శబ్దంతో కలుస్తుంది. ఇప్పుడు 3 శబ్దం 3తో కలుస్తుంది. అటైతే ఎడం చేయబట్టు కలుస్తుంది, కుడి చేయబట్టు కలుస్తుంది. ఇంకోటి ఏం చెప్పారు స్వామి, ఆయనతో తను కలుసుకుంది, తనతో కలుసుకుంది. దీన్ని ఎట్లా అంటే ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఓంతో కలిస్తే ఓం నమః. ఇది ముందుగా ఉండే శబ్దాలు. అటైతే నమశబ్దానికి ముందు ఉండే శబ్దం ఓంకారం. ఓంకారంతో కలిస్తే ఓం నమః. నమశబ్దానికి ఇటుపక్క ఉండే శబ్దం నారాయణాయ. నారాయణాయ శబ్దంతో కలిస్తే నారాయణాయ నమః. సరే స్వామి, 3 దాంట్లో కలిసద్దని చెప్పారే, 2 కదా ఉన్నది అంటే ఒకరు కూర్చున్నారంటే వాళ్ళు 2 పక్కనే కదా ఉంటుంది, 3వ పక్క ఉండదు కదంటే వార్తనే కలవచ్చు. అది ఎలా స్వామి కలిసేదంటే అప్పుడు నమశబ్దార్థంతో కలిసద్ది నమగా, నమశబ్దార్థంతో నమగా కలసద్ది. అప్పుడు ఓం శబ్దార్థంతో కలిసినప్పుడు ఓం నమగా, నారాయణాయ శబ్దార్థంతో కలిసినప్పుడు నారాయణాయ నమగా, నమశబ్దార్థంతో కలిసినప్పుడు నమోన్నమగా అని పేరు. నమోన్నమగా అని చెప్పి ఇప్పుడు ఎట్లా చెప్తుంది, దీనికి ఇటు పక్క అంటే ఓంకారానికి నమశబ్దానికి కుడి చేటు కలిసిందంటే నారాయణాయ నమగా అని వస్తుంది. అదే ఎడం చేయనట్టు కలిసిందంటే ఓం నమగా అని వస్తుంది. ఆ నమగా శబ్దంతో కలిసిందంటే నమో నమగా అని చెప్తుంది. సరే, దీంట్లో ఒక్కొక్క దాంట్లోనూ ఇప్పుడు 3 అర్థాలు దొరుకుతుంది. ఓం నమగా అంటే ఒక అర్థం దొరుకుతుంది, నారాయణాయ నమగా అంటే ఒక అర్థం దొరుకుతుంది. ఇది మీరు తెలుసుకుంటేదా ముముక్షుబడి చాలా సులభంగా ఉంటుంది. ముముక్షుబడి ఏం చెప్తుందో అదాపుడు ఏం చెప్తున్నాం. నారాయణాయ నమగాలో ఒక అర్థం చెప్తుంది, నమో నమగా అనేది ఒక అర్థం చెప్తుంది. అప్పుడంటే తన్నుతో కలుసుకుంటుంది, ఓంకారంతో కలుస్తుంది, నారాయణ శబ్దంతో కలుస్తుంది. సరే స్వామి, ఇప్పుడు 3 అర్థాలు చెప్తే 3 అర్థాలు ఏమంటే ఒక్కొక్క దాని ఒక విరోధులు ఉంటుంది. ఆపోజిట్ లో ఉన్నటువంటి విరోధులు, ఆ విరోధులు తొలగిస్తుంది. ఓంకార నమః అంటే విరోధి తొలగించేది. బాగా తెలుసుకోండి. నమః మహ అంటే విరోధి. నాకు విరోధులండి ఆయన నాకు పట్టుకోదండి, నాకు విరోధిగా ఉంటాడు అంటాడు కదా. అప్పుడు మహ అంటే విరోధి. ఆ నమః అంటే ఆ విరోధి పోతుంది. అప్పుడు ఎక్కడెక్కడ మన మగ అని పెట్టామంటే విరోధి ఉండాలని అర్థం. దానికి ముందు నకారం చేర్చి నమః అని పెట్టామంటే విరోధి తొలగింది అని అర్థం. ఇప్పుడు
ఓం నమః అంటే ఒక విరోధి పోతుంది. ఓం నమః అంటే ఒక విరోధి పోతుంది. అదే ప్రకారం నమో నమః అంటే ఇంకో విరోధి పోతుంది. నారాయణాయ నమః అంటే ఇంకో విరోధి పోతుంది. ఏం స్వామి, 3 దానికి విరోధం ఉంటుంది? అవును, తిరుమంత్రంలో మధ్యమ పదం నమశబ్దార్థం. ఎడం చేయి పక్కు కుడి చేయి పక్కు ఓంకారం ఉంటుంది, నారాయణ శబ్దార్థం ఉంటుంది, దాంతో కలుస్తుంది. 2-3 సార్లు మళ్ళా తిప్పి అదే చెప్తున్నాను. ఎవరన్నా చూశారంటే ఈ స్వామికి కాలక్షేపం రాదుగా మళ్ళీ అదే చెప్తున్నాను. బాగా మీకు అర్థం కావాలని చెప్పి మళ్ళా అదే శబ్దాన్ని చెప్తున్నాను. ఓం నమః, నారాయణాయ నమః, నమో నమః. ఓం నమఃలో ఒక విరోధి, అదే నారాయణాయ నమఃలో ఒక విరోధి, అదే ప్రకారం నమో నమఃలో ఒక విరోధి. ఇది పోతుంది. విరోధి పోతుంది. ఏ విరోధిని చెప్పలేదు స్వామి అంటే దీని మీద ముముక్షుపడిలో పూర్తిగా చెప్తున్నాడు. ముముక్షుపడిలో పూర్తిగా స్వామి హిరలోకాచార్య చెప్పింది ఇదేదా. అది కాకుండా అరుణిచ్చే రహస్యం ఒకటి ఉంటుంది. అరుణిచ్చే రహస్యం దాంట్లో ఇది ఎత్తున్నారు. ఇప్పుడు ఓం నమః అని చెప్తే స్వరూప విరోధి పోతుంది. బాగా తెలుసుకోండి. నాకు అర్థం కాలేదండి. స్వరూప విరోధి అంటే ఏంటి చెప్తాను, వెనకాల చెప్తాను. ఓం నమః, ఇప్పుడు ఓం మహ అని చెప్తే వేరే. ఓం నమః అని చెప్తే స్వరూప విరోధి పోతుంది. నమో నమః అని చెప్తే ఉపాయ విరోధి పోతుంది. నారాయణాయ నమః అని చెప్తే పురుషార్థ ప్రాప్య విరోధి పోతుంది. అంటే ఏం స్వామి, ఇప్పుడు ఓంకారందా మన స్వరూపానికి స్వరూపం చెప్పేది ఓంకారందా. స్వరూపమైనది ఏంది? భగవద్ అనన్యార్గ శేషభూతుడు జీవాత్మ. భగవంతుడికే ఈ జీవాత్మ దాసభూతుడు అని చెప్తుంది కదా. నేను దాసుడు, అతను స్వామి. అది ఎక్కడ చెప్తుంది? ఓంకారంగా మన స్వరూపాన్ని చెప్తుంది. అది స్వరూపాన్ని చెప్తుంది. అదే ప్రకారం ఇది ఓంకారంగా అర్థం. నమశబ్దార్థం ఏం చెప్తుంది స్వామి? నమశబ్దార్థం వాడే ఉపాయం. అటైతే ఏమర్థం? నేను భగవంతుడు తిరువడి పట్టుకోవాలంటే వేరేదో చేసి ఆయన తిరువడి పట్టుకోవాల్సింది పని లేదు. ఆయన తిరువడి ఉపాయం. అప్పుడంటే ఏమి శరణాగతి చేసేయనికి వేరేదో చేయాల్సిన పని లేదు. ఆయన తిరువడి పట్టుకుంటే చాలు. దాని పేరు ఏమి? సిద్ధోపాయం అని పేరు. దానికి సిద్ధోపాయం. భగవంతుడుగా ఉపాయంగా ఉంటాడు, మనకి దారిగా ఉంటాడు, మన తీసుకుపోయేది భగవంతుడు. అందువల్ల దానికి సిద్ధోపాయం అని పేరు. దాని తర్వాత నారాయణాయ. నారాయణ ఏం చెప్తుంది? అది ప్రాప్యం, పురుషార్థం. పురుషార్థాన్ని చెప్తుంది. సర్వదేశ సర్వకాల సర్వ అవస్థూచిత సకల విధమైన కైంకర్యాలను నేను చెయ్యాలని చెప్పి ఆ పురుషార్థము అది చెప్పేది నారాయణ శబ్దార్థం. అట్టయితే కైంకర్యమే ప్రాప్తమని చెప్తుంది. ఇప్పుడు ఈ మూడు స్వరూపాన్ని చెప్తుంది. ఓంకారం భగవంతుడు శ్రీవారి నారాయణకు నేను దాసబోధుని చెప్తుంది. నమశబ్దార్థం ఆయన తిరువడి పట్టుకొని ఆయన తిరువడియే నాకు ఉపాయం చెప్తుంది. నారాయణ శబ్దార్థం ఆయన పట్టుకున్న తర్వాత ఆయనకే పురుషార్థం, కైంకర్యం ఆయనకే అని చెప్తుంది. ఇదా మన స్వరూపం. అప్పుడు ఓంకారం స్వరూపాన్ని చెప్తుంది, నమశబ్దార్థం ఉపాయాన్ని చెప్తుంది, నారాయణ శబ్దార్థం పురుషార్థాన్ని చెప్తుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దానికి నిదానంగా చెప్తాను. మళ్ళా వింటే కూడా బాగా అర్థమైపోతుంది. అంటే ముముక్షు వాళ్ళు చాలా కష్టంగా ఉంటుంది. ఇదైతే చాలా సులభంగా నేను చెప్తున్నాను. అప్పుడు ఓంకారం స్వరూపాన్ని చెప్తుంది. మన స్వరూపం ఏమేమి? అతనికి నేను దాసుడు, అతని స్వామి నేను దాసుడు. ఇది ఓంకారం చెప్తుంది. నమశబ్దార్థం ఏంటి? ఉపాయం, దారి. ఎవరు ఆయన పట్టుకోవాలంటే దారి ఏది స్వామి? కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము కాదు, ఆయన తిరువడియే. అది చెప్పేది ఇది నమశబ్దార్థం. నారాయణ శబ్దార్థం ఏం చెప్తుంది? పురుషార్థం చెప్తుంది అంటుంది. అయితే ఇది చెప్పేటప్పుడే దీంతో పాటు ఒక విరోధి వస్తా ఉంటుంది. వస్తుంది ఎట్లంటే ఓం నమః అని చెప్పాను కదా. ఓం నమః అని చెప్పకుంటే ఓం మహా అని చెప్తే ఒక విరోధి వస్తుంది. అదే ప్రకారం
నమో నమగా అని చెప్పాను కదా, నమగ మహ అని చెప్తే దానికి ఒక విరోధి వస్తుంది. అదే ప్రకారం నారాయణాయ నమగా అని చెప్పాను కదా, అట్లా చెప్పకుండా నారాయణాయ మహ అని చెప్తే దానికి ఒక విరోధి వస్తుంది. స్వామి ఈ ప్రకారం విరోధి వస్తుంది. నారాయణ మనకు మగ అని చెప్తే వస్తుంది, దీనికంతా విరోధి వస్తుంది. అప్పుడు ఓం మగ అని చెప్తే ఏం విరోధి? స్వరూప విరోధి వస్తుంది. ఓం మగ అని చెప్తే స్వరూప విరోధి వస్తుంది. దాని తర్వాత నమో నమగ అని చెప్పకుండా నమో మగ అని చెప్తే ఉపాయ విరోధి వస్తుంది. దాని తర్వాత నారాయణాయ నమగా చెప్పకుండా నారాయణాయ మగ అని చెప్తే ప్రాప్య విరోధి, పురుషార్థ విరోధి వస్తుంది. ఈ విరోధి అంతా పోవాలి కదా. అప్పుడు స్వరూప విరోధి పోగాల, దాని తర్వాత ఉపాయ విరోధి తొలగించాలా, దాని తర్వాత పురుషార్థ విరోధి తొలగించాల. ఈ స్వరూప విరోధి ఎట్లా పోతుంది? ఓం మహ అంటే స్వరూప విరోధి. అప్పుడు స్వరూప విరోధి పోవాలంటే ఓం నమః అని చెప్పాలి. ఉపాయ విరోధి ఏది? నమః మహ అంటే ఉపాయ విరోధి. ఆ ఉపాయ విరోధి పోవాలంటే నమో నమః అని చెప్పాలి. అదే ప్రకారం పురుషార్థ విరోధి ఫలితం, ఆ ఫలితానికి విరోధి ఇది నారాయణాయ నమః అని చెప్తే పురుషార్థ విరోధి. ఆ పురుషార్థ విరోధి తొలగించాలంటే నారాయణాయ నమః అని చెప్పాలి. ఈ మూడు కలిసిందంటే అప్పుడు ఇది తెలిసిపోద్ది, ఈ విరోధి పోతుంది. సరే స్వామి, స్వరూప విరోధి అంటే ఏంటి, ఉపాయ విరోధి అంటే ఏంటి, పురుషార్థ విరోధి అంటే ఏంటంటే స్వరూప విరోధి అంటే అనన్యార్గ శేషత్వం. భగవంతుడికేనే దాసభూతుడు అని తెలుసుకోవాలి. భగవంతుడికే అటైతే ఏమర్థం? ఆయన తప్ప వేరే ఎవరికి లేదని అర్థం. ఆయనకే నేను దాసుడు. నేను కావాలి స్వామి, అటుపక్క ఇంకోరు వీళ్ళు గుడి ఉన్నదండి దేవతాంతరం, అక్కడ కూడా నేను కొంచెం అప్పుడప్పుడు సేవిస్తా ఉంటే లాభం లేదు. దీనిదా అనన్యార్గ శేషబోధుడు ఉంటాడు. అనన్యార్గ శేష. సరే స్వామి, ఇది ఎట్లా వచ్చింది, ఈ విరోధం ఎట్లా వచ్చింది అంటే భగవంతుడు అతను చేసి నేను శేషబోధుడికి చెప్పాను కదా. చెప్పినప్పుడు మొదల్లో ఏమనుకున్నాను? ఈ శరీరమే ఆత్మ అని అనుకున్నాను. మొదట ఏమనుకున్నాను? ఈ శరీరమే ఆత్మ అనుకున్నాను. ఈ శరీరమే ఆత్మ అనుకుంటే ఇది మొదట విరోధి ఇద్దా? ఎప్పుడైనా కానీ మనం శరీరాన్ని చూస్తామా ఆత్మాని చూస్తామా? ఆత్మాని చూసేమనుకోండి మనకి ఉజ్జీవనం దొరుకుతుంది. శరీరాన్ని చూస్తే మనకి జీవనం కూడా దొరకదు. జీవనం దొరకాలంటే కూడా అప్పుడు కూడా ఆత్మని చూసే కావాలా, శరీరం ఒకటే చూడకూడదు. అంటే అప్పుడు శరీరమే ఆత్మను చూస్తే అదా మొదట విరోధి. ఆ విరోధికి ఒకటి సరే ఇది దాటేశాను. లేదు స్వామి, శరీరం వేరు ఆత్మ వేరు తెలుసుకున్నాను, ఇంకా ఆత్మని చూస్తాను అని చెప్పి దాటి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఈ ఆత్మకుండే స్వభావం ఏమి? నేను దాసుడు కదా, అది ఒప్పుకోకుండా ఏం చేశాను? నేను స్వతంత్రుడు ఉన్నాను. మొదట చెప్పింది ఈ శరీరం ఆత్మ రెండు ఒకటే అనుకున్నాను. అది మొదటి తప్పు. అది ఏదో ఆచార్య కటాక్షం వల్ల ఏదో పెద్దవాళ్ళు కాలక్షేమం చెప్పింది విన్నానండి, అందువల్ల ఇది వేరు అది వేరు తెలుసుకున్నాను, అందువల్ల ఆత్మ వేరు శరీరం వేరు, ఆత్మనే చూస్తానండి అని చెప్పేశాను. సరే ఓ మంచికి వచ్చేసాడు అనుకుని చూస్తే ఆత్మ స్వతంత్రుడు అనుకుంటున్నాడు. నేను భగవంతుడు దాసుడు కాదు, ఆత్మ వేరు శరీరం వేరు ఒప్పుకుంటాను. అయితే భగవంతుడు దాసుడు కాదంటే కాదు 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 అట్లా అనుకోబాక, భగవంతుడికి నీ దాసుడు. సరే భగవంతుడు దాసుడు ఒప్పుకుంటాను, భగవంతుడికి దాసుడు. అటుపక్క కుబేరుడికి, ఇటుపక్క ఇంద్రుడికి, ఇటుపక్క వాయుకి, అటుపక్క అగ్నికి అంటే లేదు లేదు. దేనికి ఏంటి? అనన్యార్గ శేషత్వం. భగవంతుడికే, నారాయణనే నమక్కే. ఈ శబ్దం ఉంటది కదా, ఇదా తల్లి గోదాదేవి మొదటి పాత్రనే పెట్టింది. నారాయణనే అంటే ఏంటంటే అర్థం? నారాయణుడే అని అర్థం. నారాయణుడు అని చెప్తే
నారాయణుడే అని ఎందుకు స్వామి ఏడవాలంటే వేరే ఎవరు లేదని అర్థం. అదే ప్రకారం నేను దాసబోధుడు ఎవరికి? శ్రీమన్నారాయణుడు ఒక్కడికే, వేరే ఎవరికి లేదు. ఈ శబ్దం ఏం చెప్తుంది? అనన్యార్గ శేషత్వం. అనన్యార్గ శేషత్వం చెప్తే భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడికే నా దాసుడు అని అర్థం. తెలుసుందా? ఇది ఏంది? ఇది ఎక్కడ చెప్తుంది? ఓంకారం చెప్తుంది. అటైతే ఇక్కడికి శేషత్వం, ఇది శేషత్వం వచ్చేసాము. శేషత్వం బాగా తెలుసుకున్నాము స్వామి. నేను శరీరం వేరు ఆత్మ వేరు తెలుసుకున్నాను. దాని తర్వాత స్వతంత్రుడు కాదు శరీరి దాసుడు తెలుసుకున్నాను. అది దాసత్వం భగవంతుడు ఒకడికైనా దాసుడు, వేరే ఎవరికి లేదని తెలుసుకున్నాను అని చెప్పేశాను. ఇప్పుడు ఆ విరోధం అన్ని పోయింది. ఎట్లా పోయింది? ఓం నమః శబ్దం చేరిన దాని వల్ల అక్కడ విరోధం అన్ని పోయింది. అప్పుడు ఓంకారం వల్ల ఏం అర్థం వస్తుంది? భగవంతుడికి నేను దాసభూతుడు, భగవంతుడికే దాసభూతుడు తెలుసుకోవాల. దీనిగా ఉనక్కేనా ఆక్షైవోం తల్లి చెప్తుంది కదా 29వ పాసరంలో, చిత్తం చిరుగాలే వందున్నై సేవిత్తే పాసరంలో ఉనక్కేనా ఆక్షైవం చెప్పింది కదా. ఆ ఉనక్కంటే నీకే, మరి ఎవరికి లేదు, నీకేనా దాసభూతుడు అని చెప్పిందా. ఆ శబ్దం దీన్ని తెలుసుకున్నాము, ఓంకారం తెలుసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు నమశబ్దార్థం తెలుసుకొని ఇప్పుడు ఆయన దాసభూతుడిని తెలుసుకున్నాను, కానీ నేను స్వతంత్రుడు కాదని తెలుసుకోవాలి కదా. తెలుసుకున్నాను. అయితే దీంట్లో నేను స్వతంత్రుడుగా ఉండిగా స్వతంత్రుడు లేని తెలుసుకునేది ఆ స్వరూపం పోయింది, ఆ విరోధం పోయింది తెలుసుకున్నాను. అయితే దీన్ని ఎట్లా తెలుసుకునేది? ఎలా తెలుసుకునేది? ఇప్పుడు నవశబ్దం ఈ ఓంకారమే చెప్తాను, ఇంకొక చెప్తాను. ఎలా తెలుసుకునేది అంటే దీనికి ఆళ్వార్ పాసనం ఒకటి ఉండాలి. யானே என்னை அறியகிலாதே யானே எந்தனதே என்றிருந்தேன் யானே நீ ఎన్ ఉడమయం నీయే. అటంటే ఏమి? ఆ తావులో స్వరూప విరోధం పోతుంది. యానే నీ ఎన్ ఉడమయం నీయే అటైతేమే అంటే నేను నీవోడు, నా సొమ్ము నా శరీరం నీవోడు నీది. అటైతేమో రెండు ఏంటంటే శరీరం అదే ప్రకారం ఆత్మ రెండు నీదే. ఆ రెండు నీదే అని చెప్పి సమర్పించాలంటే ఇద్దరు నిజం. ఆ ప్రకారం ఒక అభిప్రాయం వచ్చిందంటే ఓం నమః అర్థం అభిప్రాయం వచ్చేసింది. అప్పుడు స్వరూపం వచ్చేసింది. దీనిగా యానేని ఎన్నుడమయం నీ ఏం చెప్పినారు. ఇప్పుడు అదే అయిపోయింది, స్వరూప విరోధం పోయింది స్వామి. స్వరూపానికి ఉండే విరోధం పోతే ఏమొస్తుంది? భగవంతుడికి నేను దాసబోధం వచ్చేస్తుంది, భగవంతుడికే వచ్చేసింది. రెండోది ఇప్పుడు నమశబ్దార్థంలో భగవంతుడు ఉపాయంగా ఉంటాడు. ఏది స్వామి, నేను ఇంటి పక్క ఎవరో ఒకరు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని భగవంతుడి దగ్గర పోతాను అంటే అది కాదు. నా ప్రయత్నం వల్ల పోతున్నాను, అది కాదు. నా ప్రయత్నం వల్ల భగవంతుడి దగ్గర పోయేది కాదు. ఇంకోటిని పట్టుకొని పోయేదని కాదు. భగవంతుడి దగ్గర పోయేదానికి భగవంతుడు తిరువడియే ఉపాయం, మిగతా ఏది ఉపాయం లేదు అని చెప్పి వచ్చేసిన తర్వాత ఇంకోటి ఏమైందంటే, సరే స్వామి ఇంకోరి తిరువడి పట్టుకోను, అదే ప్రకారం నా ప్రయత్నం చేయను, ఇదన్నీ చేయను, వాస్తవంగా ఒప్పుకుంటాను. అయినా కూడా ఇదన్నీ ఒప్పుకోని తర్వాత కూడా ఇప్పుడు నేను చరణాగతి చేశాను కదా, అది నేను చేశాను కదా, నేను చేసిన దాని వల్ల ఆయన మోక్షం ఇస్తున్నాడు కదా. అందువల్ల నేను చేసిన ఆ చరణాగతి ఉపాయంగా తీసుకుంటానే ఈ బుద్ధి వస్తుంది. ఇది విరోధం. ఎందుకంటే మీరు చరణాగతి చేస్తే మోక్షం ఇస్తారని చెప్పేశాడు, చరణాగతి చేయలేదంటే మోక్షం లేదని చెప్పేశాడు. అప్పుడు చరణాగతి చేసిన దాని వల్ల మనం మోక్షం ఇస్తున్నాడు. అప్పుడు నేను చేసిన చరణాగతి మోక్షం ఇచ్చేది ఉపాయం అని అనుకున్నాను అనుకోండి. అట్లా అనుకున్నానంటే అప్పుడు ఏమైపోద్ది? అది విరోధం. అప్పుడు నమః అని శబ్దంతో మగా కలుస్తుంది. మగా కలిసి విరోధం వచ్చేస్తుంది. ఏ విరోధం వస్తుంది? నేను చేసిన దాని వల్ల మోక్షం జరుగుతుంది,
భగవంతుడు ఏం చేస్తాడు? ఆయనే మోక్షం ఇస్తున్నాడు. అయితే నేను శరణాగతి చేశాను, నేను తిరువడి పట్టుకున్నాను కదా, నేను పట్టుకున్న దాని వల్ల ఇచ్చాడు అని వచ్చింది కదా, అది కూడా కాదు, అది కూడా కాదు. అట్టయితే ఇప్పుడు శరణాగతి చేసింది ఏంది? అటైతే అది ఏంది? అది ఏంటంటే నేను చెయ్యాల్సిన కర్తవ్యం, అంతేగాని అది చేసిన దానివల్ల ఆయన ఇవ్వలేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరిని అడిగారంటే స్వామి ఆయనకి ఇచ్చాడే, శరణాగతి చేయకుండానే ఇచ్చేసాడంటే తక్కువ వచ్చేస్తుంది, అందరికీ కాల్పుని వస్తుంది. అందువల్ల ఆయన చేసేది శరణాగతి ఇది ఒక ఐవాష్ అంటారు, అందువల్ల ఇచ్చేది చెప్తాను కదా. అందువల్ల పెరువాడు ఉపాయం అంటాడు కానీ నేను పట్టిన పట్టు ఉపాయం అంటే కాదు. అప్పుడు నేను శరణాగతి చేస్తేనే అది ఉపాయత్వం వస్తున్నట్టే రాదు. ఏంటంటే అప్పుడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? నమో నమః అని చెప్పా. అప్పుడు ఉపాయత్వం నా తల మీద లేదు, ఒక్కరంతా కూడా లేదు. భగవంతుడు తిరువడి ఉపాయం అని చెప్పేదా నారాయణాయ నమ. ఇది నమో నమః అని పేరు, నమో నమః అని పేరు. అంటే ఓం నమః నా స్వరూపం. స్వరూపం ఏం చెప్తుంది? ఈ శరీరము ఆత్మ వెవ్వేరు తెలుసుకున్నాను. ఇది రెండు ఒకటి కాదు. దాని తర్వాత ఒకటి కాదు తెలుసుకున్నాను స్వామి, స్వతంత్రుడిని తెలుసుకున్నాను. కాదు నేను పరతంత్రుడు. పరతంత్రుడు స్వామి, మిగతా వాళ్ళకి పరతంత్రుడు, భగవంతుడికే పరతంత్రుడు. అదా అనన్యాశేష పూజన అనేది ఓం నమః చెప్పింది. నమో నమః అనేది భగవంతుడు ఉపాయం. ఆయన తిరువడిగా నాకు ఉపాయంగా ఉంటుంది, దారిగా ఉంటుంది. లేదు నేను వేరేదో దారి పెట్టుకున్నాను, ఆ దారితో వస్తున్నా కర్ణయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం అదంతా లేదు. సరే స్వామి నేను శరణాగతి చేయాలి కదా, ఇప్పుడే కదా మీరు ఇస్తావు. నేను చేసిన శరణాగతి ఒక దారి, అది ఒక ఉపాయంగా పెట్టుకుంటా అంటే అది ఉపాయం కాదు. అప్పుడు ఏది ఉపాయం? ఏది ఉపాయం? భగవంతుడు తిరువడి ఉపాయం. అది ఎక్కడ తెలుస్తుంది? నమో నమః. అప్పుడు విరోధి ఎట్లా వస్తుంది? నమో మహ అంటే విరోధి వచ్చేస్తుంది, నమో నమః అంటే విరోధి తొలుగుతుంది. ఇది రెండు అయింది. మూడోది నారాయణాయ నమః. ఇప్పుడు నారాయణాయ అంటే కైంకర్యం చేసేదానికి వచ్చేసాను, కైంకర్యం చేసేదానికి వచ్చేసాను. కైంకర్యం చేసి వచ్చిన తర్వాత అక్కడ ఒక విరోధి ఉంటుందా స్వామి? ఎట్లా స్వామి? నేను సన్నిధి లోపల వచ్చేసాను, సన్నిధి లోపల వచ్చిందా నాకు ఏదైనా విరోధం వస్తుందా? ఇంకా పెరుమాళ్ చేయించాల్సిందే కదా, కైంకర్యం చేయాల్సిందే కదా. కైంకర్యం చేయి వచ్చిన తర్వాత ఒక విరోధం ఉంటుందా? ఏదో ఒక అడ్డదారి ఏదో ఒకటి ఉంటుందా? ఉంటుంది. ఏం స్వామి ఉంటుంది? ఏముంటది కదా. కైంకర్యానికి వచ్చేసాను. ఎప్పుడు కైంకర్యానికి వచ్చేసానో ఇంకా నాకే విరోధం ఉండదు. ఉన్నది ఒక విరోధం, అదేం తెలుసా? కైంకర్యం చేసేటప్పుడు నా ఆనందం కోసం కైంకర్యం చేస్తున్నా అనే ఒక భావం వస్తుంది, నా ఆనందం కోసం. ఎందుకంటే ఇప్పుడు మనం దేన్ని వదిలేసి వచ్చాము? ఐశ్వర్యం వద్దును వదిలేసాము, కైవల్యం వద్దును వదిలేశాము. ఇదన్నీ వదిలేసి భగవదనుగుల ప్రీతికారుల పురుషార్థ కైంకర్యంగా కావాలని చెప్పి భగవంతుడి దగ్గరకు వచ్చేసాము. వచ్చేసిన తర్వాత అక్కడ ఒక స్వాతంత్ర్యం వస్తుంది. ఏం స్వాతంత్ర్యం అంటే నా ఆనందం కోసం కైంకర్యం అని వస్తుంది. అదేం చెప్తుంది? నారాయణాయ మహ, నారాయణాయ మహ అని వచ్చిందంటే అది ఏమవుతుంది మనకి? అప్పుడు కైంకర్యం చేసినప్పుడు ఆనందం ఎవరికి? భగవంతుడికి. నాకు ఆనందం కాదు అని తెలుసుకోవాలి కదా. అప్పుడు ఏం కావాలి అక్కడ? నారాయణాయ నమః రావాలి. ఆ నారాయణాయ నమః వచ్చిందంటే అది ఏంటిది? పురుషార్థ విరోధి. పురుషార్థం అనేది కైంకర్యం. ఆ పురుషార్థం కైంకర్యం చెయ్యాలంటేనే ఆ కైంకర్యం చేసేటప్పుడు నా ఆనందం కోసం కైంకర్యం వస్తే అది విరోధం. ఆ విరోధాన్ని తొలగించేది ఏది? నమశబ్దార్థం. అప్పుడు ఆ నమశబ్దార్థం ఉండేదాని వల్ల నా ఆనందం కోసం కైంకర్యం కాదు, భగవంతుడు ఆనందం కోసం కైంకర్యం చెప్తుంది. ఇది పురుషార్థ విరోధి, ప్రాప్య విరోధి. అప్పుడు మూడు విరోధి తొలుగుతుంది నమశబ్దార్థం వల్ల. ఆ నమశబ్దార్థంగా ఈ పాసనలో ప్రధానంగా చెప్తున్నాడు. అయితే స్వామి ఈ పాసనంలో చెప్పేది చర్మ పర్మనెంటే, మీరు ఇంతవరకు చెప్పింది
ప్రథమ పర్వణిట్టి. అట్లయితే ఈ పాసంలో చెప్పింది ఆచార్యుని భాగవతాన్ని చెప్తున్నారు. ఇక్కడ చెప్పి ఇక్కడ నమ్మాడు అర్థం చెప్తున్నారు ఈ పాసనంలో. కన్నీ తిరుతాన్ని పూర్తిగా నమ్మాడు అర్థం చెందిన అట్లా ఉన్నప్పుడు ఇక్కడ మీరు తిరుమంత్రం చెప్పేది భగవంతుడు శ్రీమన్నారాయణ గురించి, ఆయనకి కైంకర్యం చేయలేడు, ఆనంద గోత్రం ఉండకూడదు, ఆయన ఆనంద గోత్రం గురించి చెప్పారు కదా, ఒప్పుకుంటాను. అయినా కూడా ఇదంతా ఈ సబ్జెక్టే వేరు, ఆ సబ్జెక్టే వేరే కాదు మెయిన్. అప్పుడు ఎట్లా ఇది ప్రథమపర్వనిట్టయి, అది చర్మపర్వనిట్టాయి కదా, అది ఎట్లా సమయం వస్తుంది అంటే వస్తుంది. ఎలా వస్తుంది ఒక 10 నిమిషాల్లో చూస్తాను. ఇప్పుడు 3 విరోధి తొలగింది కదా, స్వరూప విరోధి, ఉపాయ విరోధి, ప్రాప్య విరోధి. స్వరూప విరోధి ఓం నమః, ఉపాయ విరోధి నమో నమః, పురుషార్థ విరోధి అనే ప్రాప్య విరోధి అనేది నారాయణాయ నమః. స్వరూప విరోధుల్లో ఏం విరోధం వస్తుంది? నేను దాసభూతుడు కాదు, నేనే స్వతంత్రుడు, ఆత్మ వేరు శరీరం వేరు లేకుండా స్వతంత్రుడుగా తలుచుకున్నానంటే ఆ విరోధం వస్తుంది. నేను భగవంతుడు దాసుడు అని తెలుసుకోవాలి. అయినప్పుడు ఒక విరోధం వస్తుంది, భగవంతుడికి దాసుడు, మిగతా వాడికి దాసుడు అని వస్తే లాభంగా భగవంతుడికే అని చెప్పి అవధారణార్థం చెయ్యాలి కదా. అది ఎక్కడ వస్తుంది? ఓం నమః అనే శబ్దంలో పూర్తిగా ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడికే దాసబోధుడు అనే ఒక శబ్దం ఓం శబ్దంలో వస్తుంది. ఓంకారం నమగాసి కలిసిందంటే వస్తుంది. అదే నమో నమగాలో ఉపాయం భగవంతుడే. అయితే నేను చేసిన ప్రయత్నం లేదో చేసుకుంటా ఉంటాను. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం చేస్తున్నా, అదంతా ఉపాయం కాదు, దారి ఆయన తిరువడిగా, మిగతా ఇది దారి కాదు అని చెప్పి దాంట్లో తెలుసుకున్నాను. అది తెలుసుకున్న నమో నమకారం వస్తుంది. అక్కడ ఇంకొక విరోధి ఏముంది, నేను చేసిన శరణాగతి ఉపాయమా అంటే కాదు అని చెప్పేసాము. సరే, దాని తర్వాత 3వది నారాయణ శబ్దార్థం. ఆ నారాయణ శబ్దార్థంలో ఏమొస్తుందంటే కైంకర్యం దగ్గరికి వచ్చేసాను, అక్కడ ఒక విరోధం ఉంటుంది. ఏ విరోధం అంటే నా ఆనందం గోత్రం కైంకర్యం ఇది లేదు, ఆయన ఆనందం గోత్రం కైంకర్యం చెప్పేశాను. ఇప్పుడు ఇది ఓం నమః, నమో నమః, నారాయణాయ నమః. తిరుమంత్రం అనేది ఓం నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఆ తిరుమంత్రంలో మధ్యలో ఉండే నమశబ్దార్థం ఇటుపక్క అటుపక్క పొద్ది. ఇటుపక్క పోయిందంటే ఓం నమః, అటుపక్క పోయిందంటే నారాయణాయ నమః, మధ్యలో అతనితో చేరిందంటే నమో నమః అయింది. ఓం నమః అంటే స్వరూప విరోధం తొలగిస్తుంది, నమో నమః అంటే ఉపాయ విరోధం తొలగిస్తుంది, నారాయణాయ నమః అంటే పురుషార్థ ప్రాప్తి విరోధం తొలగిస్తుంది. ఇది దేమంత్రం తెలుసుకునేసాము. అయినా కూడా ఇలాంటి పాసురాలు అయినా ఉండాలి స్వామి. ఆళ్వారి ప్రకారం అయినా పాసురాలు ఉండదు అంటే ఉండదే స్వామి. యానే నీ ఎన్ ఉడమయం నీయే, యానే నీ ఎన్ ఉడమయం నీయే. ఈ స్వరూప విరోధి పోయేది ఏం పాత్రం తెలుసా? ఈ పాత్రం. ఇది 2:10 తిరుమాడి దీన్ని చెప్తున్నారు నమ్మాడు వారు. యానేని ఎన్ ఉడవయం నీయే అని చెప్తున్నారు. దాని తర్వాత ఉపాయ విరోధి అదేం చెప్తుంది? స్వరూప విరోధి ఓం నమః, ఉపాయ విరోధి నమో నమః. అది ఎక్కడ చెప్తుంది స్వామి? ఏం పాసరం స్వామి అన్నది 5:8 తిరువాడి. ఆశ్చర్యమే పాసరం. 6వది పాసరంలో కలైవాయ్ తుండం కలయాజునివాయ్ కలైగన్ మట్టిలేన్ வளைவாய் நேமி படையாய் குழந்தை கிடந்த மாமாயா தளராவுடனம் எனதாவி சரிந்து போகும்போது இளையாதுனதால் ஒடுங்க பிடித்து போதையசனியே కలైవాయ్ తున్నం కలయాదుడే కలైగన్ మట్టిలేన్. నువ్వు నాకు చేసినా చేయిపోయినా కూడా నేను ఇంకో తావుకు పోను. ఇదిదా ఏంది? ఇదిదా ఉపాయ విరోధి. భగవంతుడు ఏం చేయలేదండి. కొంతమంది చెప్తారు కదండి, ఆయన ఏం చక్కగా చేసేట్టు కదండి, నా పక్కన చేసేది ఏంటే పోకు శ్రీబంగా. అంటే ఇలాంటి ఒక పరీక్ష అంతా అప్పుడప్పుడు భగవంతుడు పెడతానే ఉంటాడు. మనకి ఏదో శ్రమ వస్తా ఉంటుంది అనుకోండి, ఆ శ్రమ వచ్చినప్పుడు ఈ శ్రమంగా ఉండదండి, ఈ శ్రమంగా ఉండదు. అది ఎందుకంటే మీరు అక్కడ ఉంటారు, దానికని దేవత ఏదో ఉండదు, ఇక్కడ వచ్చేసి అంటారు కదా. అప్పుడు పట్టుదలగా ఇక్కడే ఉంటాడు. ఆ పరీక్ష కావాలని పెడతాడు పోతాడా లేదా అని. అలాంటి పరీక్ష పెట్టిన నువ్వు ఎంత పరీక్ష పెట్టినా
నీ తిరువడి తప్ప ఇంకో దాకా పోను. அதுதான் கடைவாய் துன்பம் களையாதொடிவாய் கலைகன் మట్టిలేం అని చెప్పారు. ఇది నమో నమః. ఇది ఉపాయ విరోధి తొలగింది. దాని తర్వాత పురుషార్థ విరోధి తొలిగేది ఏంటంటే మన తల్లి పాట, గోదాదేవి పాసరం. మట్రైనం కామంగల్ మాట్టు, మట్రైనం కామంగల్ మాట్టు. ఎక్కడ స్వామి? చిత్తం చెరుగాలే వందున్నై సేవిత్తి ఉన్ కొత్త మరగడియే. ఇది ఈ పాసురమే కైంకర్యం చేసేటప్పుడు వచ్చే ఇది ఏంటంటే 28వ పాసనం శరణాది పాసనం. ఆ శరణాగతి ఫలితంగా పురుషార్థంగా కైంకర్య ప్రార్థన పాసనం ఇది. ఆ కైంకర్యం చేసినప్పుడు ఏదో ఒక ఆనందం వస్తుంది కదా, ఆ ఆనందాన్ని తొలగించు అని చెప్పిదా మట్రైనం కామంగల్ మాట్రి. ఈ శబ్దం ఇది ఏంది? ఇది పురుషార్థ స్వరూప విరోధి, పురుషార్థ విరోధి, స్వరూప విరోధి, ఉపాయ విరోధి, పురుషార్థ విరోధి. 3 విరోధి మనం చూసాము. స్వరూప విరోధి అనేది యానేని ఎన్ముడమయం నీయే అని ఆళ్వార్ పాసం చేస్తుంది. ఉపాయ విరోధి అనేది కలైవాయ్ తున్నం కలయాదువాయ్ కలైగన్ మట్టిలేన్ అదాన్ని తెలుస్తుంది. అది పురుషార్థ విరోధి అనేది మట్టైనం కావంగల్ మాట్టు అని శబ్దంలో వస్తుంది. అప్పుడు 3 తెలుస్తుంది కదా, స్వరూప ఉపాయ పురుషార్థ பிரதிபாதகமாய் சுரூபத்தையும் காட்டுகிறது. அட்டே உபாயத்தையும் சொல்கிறது, புருஷார்த்தையும் சொல்கிறது. అప్పుడు నమశబ్దార్థనుடைய ఆశ్చర్యం ఉంటే ఇది పెద్ద విద్య చేసినట్టు చేసింది నమశబ్దార్థం. నమశబ్దార్థం లేదంటే మనకి చాలా శ్రమ. మన విరోధాలన్నీ ఎక్కడ పోతుంది తెలుసా? స్వరూప విరోధం ఉంటే భగవంతుడి దగ్గర కూడా దాసబోధులుగా ఉన్నావు అంటే తగునని కాదు, మెదవాళ్ళకి ఉంటారు. అదే ఉపాయ విరోధులు అంటే నేను చేసిన దాని వల్ల మోక్షం ఇచ్చాడు అని ఒక బుద్ధి వస్తుంది. అది ఆ బుద్ధిని తొలగించేది ఆ నమశబ్దార్థం. అదే ప్రకారం పురుషార్థం కైంకర్యం చేసేటప్పుడు నా ఆనందం కోసం వస్తుంది కదా, అట్లాంటి విరోధిని తొలగించేది ఏంటంటే నమశబ్దార్థం. నారాయణ నమః అంటే శబ్దార్థం. ఇది తెలుస్తుంది. ఇది పెద్ద విద్యను ఎప్పుడు ఇద్దరికి వచ్చేసింది కదా. సరే, ఇప్పుడు ఇదంతా ప్రథమ పర్వం ఇట్టాయి స్వామి. ఇంతవరకు అర్థాను అది ప్రథమ పర్వం ఇట్టాయి. ఆ ప్రథమ పర్వం ఇట్ట వరకు చెప్పాము. ఇప్పుడు దీని తర్వాత దీన్ని తదీయ శేషత్వం చూసి తీసుకోపోవాల. ఎందుకంటే తదీయ శేషత్వం ఎందుకని భగవంతుడి దగ్గర బాగా తెలుసుకోండి. మనం భగవంతుడి దగ్గర చాలా భక్తుగా ఉంటాము. నేను భక్తుడండి, భగవంతుడు నాకు చాలా ఇష్టం, పెరుమాళ్ అంటే నాకు చాలా ఇష్టం, శ్రీవన్నారాయణ నాకు చాలా ఇష్టం, ఏడుకొండవాడు నాకు చాలా ఇష్టం, నరసింహుడు నాకు చాలా ఇష్టం అని చెప్తే దాంతో నిలిపితే లాభం లేదు. నువ్వు ఇష్టం ఇష్టం చెప్పుకుంటే ఆయన ఇష్టంగా ఉండాలి కదా. ఆయన ఇష్టంగా ఉండాలంటే ఏం చెయ్యాలా? భాగవతులు ఆచార్యులు ఉంటారు కదా, వాళ్ళతో నువ్వు కలవాలి. వాళ్ళతో నువ్వు కలిస్తేదా అప్పుడుదా ఆయనకి ఇష్టం ఉంటుంది. లేకపోతే ఇది ఒక పక్కనే నాకు ఇష్టం నాకు ఇష్టం నాకు ఇష్టం చెప్పుకున్నందుకు లాభం లేదు. భగవంతుడి మీదనే ప్రీతిగా ఉన్నానండి, అలాగే ప్రీతి ఎవరుంటారు అని చెప్పుకుంటే అర్థపక్క ఆయన ప్రీతిని మీరు చూపించాలి కదా. ఆయన చూపిస్తాడంటే చూపిడు. ఎప్పుడు చూపిస్తాడు, ఎప్పుడు చూపిడు. నువ్వు ఎంత భక్తిగా భగవంతుడి మీద ప్రీతిగా ఉన్నా కూడా ఆ ప్రీతి అక్కడి నుంచి అదే ప్రీతి అక్కడి నుంచి రావాలంటే నువ్వు భాగవతుల మీద ఆచార్యుడి మీద ప్రీతి చూపించేదా ఆయనకి ప్రీతి ఉంటుంది. ఆ భాగవతుల మీద ఆచార్యుడి మీద ప్రీతి చూపించలేదనుకోయి అప్పుడు ఏంటంటే ఆయనకి ఆ ప్రీతి ఉంటుంది అంటే ఉండదు. మనం ప్రీతి చెప్పుకోవచ్చు. అయితే ప్రీతి అనేది ఆయన మన మీద పెట్టే ప్రీతి ప్రధానమే కానీ మనం ఆయన మీద పెట్టే ప్రీతి ప్రధానం కాదు. అంటే మనం ఆయన మీద పెట్టే ప్రీతి అబద్ధంగా ఉండొచ్చు, నిజం లేకుండా పోవచ్చు. ఆయన మన మీద పెట్టే ప్రీతి నిజం. అప్పుడు ఆ నిజమైన ప్రీతి ఉండాలంటే ఆయన మన మీద పెట్టాలి కదా. పెట్టాలంటే అప్పుడు ఏమవుతుందంటే నేను భాగవతులకు నేను దాసుడు అని చెప్పుకోవాలా, ఆచార్యుడికి నేను దాసుడు అని చెప్పుకోవాలా. అప్పుడు చెప్పుకుంటేదా ఆయన నాకు ప్రీతి పెడతాడు. అప్పుడుదా అన్ని ఫలితాలు దొరకద్ది. అందువల్ల బాగా తెలుసుకోండి.
మనం ఒక శ్రాద్ధ కైంకర్యం చేస్తాము, ఇంట్లో ఏదో విశేషాలు చేస్తాము, ఏదో ఫంక్షన్తో చేస్తాము, నలుగురు భోజనం పెడతాం. ఎందుకు? శ్రీ వైష్ణవ వాళ్ళకి భోజనం, అప్పుడు వాళ్ళకి భోజనం పెడితే ఆయనకి ప్రీతి. తద్యారాధన కైంకర్యం చేస్తాం. ఎందుకు? ఆయనకి ప్రీతి. సేవాకాలం పెట్టుకుంటాం. ఎందుకు? ఆయనకి ప్రీతి. ఏ స్వామి, సేవాకాలం ఆయన సేవాకాలం చేస్తాం కదా, అప్పుడు ఆయనకి అందరు కలుస్తున్నారే, నేను ఒక్కడే సేవాకాలం చేయలేదే, అందరు కలుస్తున్నారు కదా, అది అన్ని కలుస్తేనే ఆయనకి ప్రీతి. అందువల్ల అప్పుడు తదీయ పర్యంత పోవాలి కదా. అప్పుడు ఈ స్వరూప విరోధి, పురుషార్థ విరోధి ఇదంతా మొదట సెక్షన్ లో ఉండాలి, మొదట లెవెల్లో ఉండాలి. స్వరూప విరోధి, పురుషార్థ విరోధి, ఉపాయ విరోధి, ఇదంతా ఎట్లా? ఇది మొదటిదంటే భగవంతుడి విషయంలో ఇది ఉండాలి. దాని తర్వాత ఇదన్నీ ఎక్కడికి రావాలా? భాగవతాల పర్యంతం రావాలి. ఇప్పుడు భగవంతుడికి నేను శేషభూతుడు ఓంకారం, భగవంతుడికి నేను ఉపాయం అంటే అతనే నాకు ఉపాయం అని చెప్పి ఇది నమశబ్దార్థం. భగవంతుడికి నేను కైంకర్యం చేస్తాను నారాయణ శబ్దార్థం. ఇదంతా ప్రథమ పర్వనిట్టాయి భగవంతుడి విషయంలో. అయితే తదీయ పర్యంతం రావాలా? తదీయ పర్యంతం రావాలంటే అవి చెప్పద్దా అంటే ఇదే నమశబ్దానికి శబ్దార్థానికి ఇంకొక పని ఉండదు. నమశబ్దార్థం రెండు పని చేస్తుంది, బాగా తెలుసుకోండి. నమశబ్దార్థం రెండు పని చేస్తుంది. మొదట చేసే పని భగవంతుడికి నీ దాసబోధుని చెప్తుంది. రెండోది చేసే పని భగవంతుడికి, ఇది ఫస్ట్ స్టెప్. ఇది ఫస్ట్ స్టెప్ అంటే పైతేట చేసినప్పుడు భగవంతుడిని దాసబోధుని చెప్తుంది. దాని తర్వాత లోపల పోవాలా. ఇది ఏంటి? లోపల పోవాలంటే భగవంతుడికి దాసు 100% అని పెట్టుకోండి. 100% భగవంతుడిని దాసబోధుడిని మొదట చెప్తుంది. దాని తర్వాత 150%, 150% భాగవతులకు నీ దాసుడు అని చెప్తుంది. ఇది నమశబ్దార్థం. ఇది చాలా ముఖ్యం. భాగవతులకు నీ దాసభూతిని చెప్తుంది. స్వామి, అదిదా నీ స్వరూపానికి అనురూపం, నీ స్వరూపానికి అనురూపం. ఎట్లంటే భగవంతుడి శేషి, నేను శేషబోధుడు. ఇది స్థాపించింది ఏది? నమశబ్దార్థం స్థాపించింది. అదే ఆ నమశబ్దార్థం ఉపాయం నీ చేతులు లేదని చెప్పి స్వరూపాన్ని స్థాపించింది కదా. పురుషార్థం అదే ప్రకారం స్థాపించింది కదా. ఆ స్థాపించిన పురుషార్థం కానీ ఉపాయం కానీ ఇది ఇన్ని ఎక్కడ తీసుకోవాలా? ఈ నమశబ్దానికి ఇంకొక పని ఉండాలి, ఏం పని అని చెప్తాము. ఇప్పుడు మనం భగవంతుని ముందు నిలబడ్డాము, కొంచెం నిదానంగానే పోతాం. ఇది బాగా తెలుసుకున్నాను అనుకోండి, ముముక్షుపడి మీకు చాలా సులభంగా వచ్చేస్తుంది. ఏ కట్టమే లేదు. ఇదిదా బేస్. నేను ఇప్పుడు భగవంతుని ముందుగా పోయి నిలబడినాను. నిలబడేసి, స్వామి మీరు తిరుమంతరం చెప్పారు, చెప్పిన ప్రకారం ఓం నమః అటైతే నేను నీకే దాసబోధులు తెలుసుకున్నాను. నమో నమః నువ్వే నాకు ఉపాయం, వేరేం ఉపాయం అని తెలుసుకున్నాను. నారాయణాయ నమః నీ ఆనందం కోసం దగ్గర, నా ఆనందం కోసం దగ్గర తెలుసుకున్నాను. ఆనందంగానే మీకు అని చెప్పి భగవంతుని ముందు నిలబడుకొని ఇటువంటి దండం సమర్చుకొని ఆయన ముఖం చూసాను. ఆయన ఇట్లా ఉన్నాడు. అంత మాత్రం ఆయనకి ముఖంలో ఒక నవ్వు ముఖం రావాలి కదా, ఒక ఆనందం రావాలి కదా. ఏదో లైట్ గా అట్లా ఆనందం వచ్చినట్టు కనిపిస్తుంటే గానీ ఆనందం పూర్తి లేదు. ఎందుకు స్వామి, సరిగానే చేసినాను. తిరువంతుడు ఏం చెప్పిందో అదే కదా నేను చేశాను. శాస్త్రం ఇదే కదా చెప్పింది. ఓం నమః, నమో నమః, నారాయణాయ నమః. ఓం నమః నీకే దాసుడు, వేరెవరికి లేదు. అదే నమో నమః నువ్వే ఉపాయం, వేరెవరు ఉపాయం లేదు. నేను చేసిన శరణాగతి ఉపాయం కాదు, నువ్వే నాకు ఉపాయం చెప్పేశాను. అదే కైంకర్యం నీ ఆనందం కోసం కైంకర్యం, నాకు ఆనందం లేదు చెప్పేశాను. చెప్పేస్తే ఓ ఇట్లాంటి వ్యక్తి దొరికాడే అని చెప్పి పడ్డాడు అనుకొని ఆయన ముఖం చూస్తే అంత ఆనందం కనిపించ. మన పిల్లలకి ఏదోదో ఇస్తా ఉంటాం, కొత్తగా తీయిస్తా ఉంటాం, అంతే వాళ్ళకి నచ్చదు. వాడి లోపల ఏదో తీసుకోవాలంటుంది.
అది దొరికే వరకు వాళ్ళకి ఆనందం ఉండదు. ఇప్పుడు భగవంతుడి అదే ప్రకారం అయితే ఏదో ఇచ్చేరే అని ఒక ఆనందం పిల్లలకు ఉంటుంది. అయితే అక్కడ పూర్తి అయిన ఆనందం పిల్లలకు ఉంటుంది అంటే ఉండదు. మనం అడిగింది ఏంది, వీళ్ళు ఇచ్చేది ఏంది, ఏదో ఇచ్చారు అయితే ఏం లేని దానికి ఇచ్చేదే అని చెప్పి కొంచెం ముఖం కొంచెం అట్లా ఆనందం చూపించడం చూపిస్తారు. అదే ప్రకారం భగవంతుడు ఏం చేశాడంటే ఆనందం చూపించినట్టు చూపిస్తున్నాడు కానీ పూర్తి అయిన ఆనందం లేదు. ఎందుకు స్వామి, ఎందుకు ఈ ప్రకారం ఆనందం లేదు? ఆయన ముఖాన్ని సేవిస్తే నవ్వు ముఖం లేదు, నవ్వు ముఖం లేదు. అప్పుడు ఆయన ముఖంలో కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఆయనే చెప్తున్నాడు, ఇదన్నీ నా విషయంగా చేసేవు, నాకు దాసుడు చెప్పేవు, నువ్వే ఉపాయం చెప్పేవు, నువ్వు ఆనందం కోసం నా విషయంగా చెప్పావు కదా. అయితే నాకు ఇది తెలిసిన ఆనందం భగవంతుడు చెప్తారు. నాకు ఇది ఆనందం తెలుసా, మద్భక్త భక్త భక్తేషు, మద్భక్త భక్త భక్తేషు. అటైతే నా దగ్గర భక్తుడుగా ఉంటాడు కదా, ఆ భక్తుడుగా ఉండేటోడి దగ్గర నీ ప్రీతి చేసేవంటే అటైతే నా భక్తుడు ఎవరు, ఆ భక్తుడి దగ్గర నువ్వు భక్తుడుగా ఉన్నావంటే అదిగా నాకు ఆనందం, ప్రీతి. నా దగ్గర నువ్వు భక్తుడిగా ఉంటే ప్రీతి, ప్రీతి లేదని చెప్పలేదు. ఆ ప్రీతి ఎక్కువ ప్రీతి కాదు, ఏదో ప్రీతి అంతే. ఓ నా దగ్గర ఎక్కడో భక్తుడు లేకుండా నా దగ్గరకు వచ్చాడే అని ప్రీతి ఉంటుంది. అయితే నా దగ్గర ప్రీతి చూపించేదానికన్నా నా భక్తుడి దగ్గర నువ్వు ప్రీతి చూపించేవాడికయ్యే అదిగా అధికమైన అపారమైన ప్రీతి. ఆ ప్రీతి నాకు కావాలని చెప్పి ఇప్పుడు పెరుమాళ్ ఈ మాట చెప్తుంది. ఈ మాట చెప్పిన తర్వాత ఇప్పుడు మనం ఏం చెయ్యాలా? అవి ఇంత కష్టపడి స్వరూప విరోధి అని, ఉపాయ విరోధి అని, ప్రాప్య విరోధి అని ఇదన్నీ తొలగిపోవాలని చెప్పి ఇంత శ్రమపడి నేను చేశానంటే ఇప్పుడు ప్రీతి లేదని చెప్తున్నా అంటే ఇదంతా నువ్వు చేయాల్సిన పనే లేదు. నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? భాగవతుల దగ్గర నీ ప్రీతిగా ఉంటే చాలు, అదిగా నాకు ఆనందం. నా దగ్గర ప్రీతిగా ఉండేదానికన్నా భాగవతుల దగ్గర ప్రీతిగా ఉంటావు కదా, అదిగా నాకు ఆనందం. అప్పుడు నా ముఖం ఎట్లా ఉంటుంది? నవ్వు ముఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ తిరుగు ఉంటుంది అట్లా ప్రకారం ఉంటుంది. అట్లా చెప్పిన తర్వాత అప్పుడు ఇప్పుడు నమశబ్దార్థం చూసింది ఇది ఏంటి అంటే ఇంతవరకు నేను ఇన్ని మాత్రం ఓం నమగా చెప్పాను, నమో నమగా చెప్పాను, నారాయణాయ నమగా చెప్పాను, ఇప్పుడు కూడా ఆనందం లేదే. అటైతే నాకు ఇంకో పని ఉండాలి. నమశబ్దార్థం చెప్పింది నాకు ఇంకో పని ఉండాలి. ఏం పని ఉంటే భాగవతులకు నేను ఇదే ప్రకారం చేసుకోవాలి. అప్పుడు భాగవతులతో ఏం చేయగలరా? ఆ తదీయ శేషత్వ పర్యంతం పోవాలి కదా. అప్పుడు స్వరూప విరోధి భాగవతుల దగ్గర పోవాలా, ఉపాయ విరోధి భాగవతుల దగ్గర పోవాలా, ఆ పురుషార్థ విరోధి భాగవతుల దగ్గర. అయితే ఈ ప్రకారం ఇంతవరకు చేసింది భగవంతుడి దగ్గర చేశాను, ఇదంతా భగవంతుడి చేశాను. అయితే అదే ప్రకారం భాగవతుడి దగ్గర చేస్తేనంటే భగవంతుడి తృప్తి. భగవంతుడి దగ్గర చేస్తే ఆయనకి ఏదో నవ్వుతాడు అంతే, ఏదో నోమకు ఉన్నట్టు ఉంటుంది. పూర్తి అయిన తృప్తి ఉంటుంది అంటే ఉండదు, సగం తృప్తి ఉంటుంది అనుకోండి. అయితే పూర్తి అయిన తృప్తి ఎక్కడ వస్తుంది? భాగవతుడి దగ్గర చేస్తే అది వస్తుంది. అదిగా ఉట్రదం ఉన్ అడియార్కు అడిమై, ఉన్ అడియార్కు అడిమై. ఇప్పుడు నమశబ్దార్థం ఆలోచిస్తుంది. ఇంతవరకు బాగానే కదా నేను చేశాను, ఓం నమగా పెట్టాను, నమో నమగా పెట్టాను, నారాయణాయ నమగా పెట్టాను, బాగానే కదా చేశాను. ఇంకా ఏం చేయాలంటే ఇది భాగవతుల దగ్గర శృతి కదా, అడియార్ కడియాన్ అని అర్థం చేసుకోవాలి కదా. అట్లా అర్థం చేసుకొని ఆ ప్రకారం చేసేసానంటే ఇప్పుడు భగవంతుడికి తృప్తి వచ్చేసిందా? అది మనం చెయ్యొచ్చునంటే అప్పుడు నమశబ్దార్థం చేస్తుంది. ఎట్లా చేస్తుందంటే దీనిగా తిరుమంగయాళ్ళు అని చెప్తున్నారు. నేను తిరువెట్టెழுத்துం కట్టు நான் కన్నపురత్తురై అమ్మాని ఉట్రదం ఉన్నడియార్ కడిమై. ఇదా ముఖ్యం. ఈ నమశబ్దం ఉండదే ఇప్పుడు తిరుమంగయాళ్ళు ఎవరు చెప్తున్నాడు, తిరుక్కన్నవాడు సౌరి పరివారం చూసి చెప్తున్నాడు.
ఆయన తిరుమంతరావతం పూర్తి ఉపదేశం చేశారు. ఉపదేశం చేసిన తర్వాత కాలక్షేపం అయిపోయిన తర్వాత మళ్ళా తిప్పి నువ్వు ఏం విన్నారో అది మీరు చెప్పండి అని చెప్పి నేను అడిగాను అనుకోండి, ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా రాదు. మీరు ఏదో చెప్తున్నారు వినాలనుకుని అరగంట తాళైనా మేము వస్తున్నామండి, ఏదో లేటుగానే వస్తున్నాం కదా, అది వదిలేసి మీరు మళ్ళీ మీరు మన అన్నటి క్రితం మేము ఎట్లా వస్తాము అంటే కదా. అయితే తిరుమంగి అని ఈ మాట అడిగాడు. ఈ మాట అడిగి ఏం అడిగాడంటే, ఈ మాట అడిగి ఇవి మళ్ళీ చెప్పు నేను చెప్పానంటే అప్పుడు చెప్తున్నాడు, ఉట్రదం ఉన్నడియార్ మற்றுமோ தெய்வமுளதென்று இருப்பாரோடு உற்றிடேன் உற்றதும் உன்னடியார் கடிமை மற்றெல்லாம் பேசிலும் நின் திருவெட்டெழுத்தம் கற்று நான் కన్నపురత్తురై అమ్మానే. అంటే నీ తిరువెట్టెழுத்து ఎట్టెழுతంటే అష్టాక్షరి, నీ అష్టాక్షరిని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఏం తెలుసు నాకు తెలిసింది, నీకు నేను దాసుడు కాదు, నీ భక్తుడికి నేను దాసుడు చెప్పింది ఎవరు? తిరుమంగియాడు. ఉట్టదం ఉన్నడియార్ కడిమై, నీ దాసుడికి నేను దాసుడు అంటాను. అప్పుడు దాసుని తెలుసుకున్నాను కదా. అట్లా ఇది ఎక్కడ తెలుస్తుంది? అష్టాక్షరం తెలుస్తుంది. ఆ అష్టాక్షరి తెలుసుకున్నా ఏం తెలుస్తుంది? స్వరూప విరోధం పోతుంది, ఉపాయ విరోధం పోతుంది, పురుషార్థ విరోధం పోతుంది. ఎక్కడ వస్తుంది? తదీయ శేషత్వం పర్యంతం వస్తుంది కదా. ఇది ఎవరు చెప్పాడు? తిరుమంగియాడని ప్రకారం చెప్పాడు కదా. అప్పుడు తిరుమంత్రాన్ని తెలుసుకుంటే శౌర్య పెరుమాళ్ అడుగుతున్నాడు, ఏం తెలుసుకున్నావు అంటే, నీ దగ్గర తెలుసుకున్నాను ఏమంటే నీకు నేను దాసుడు కాదు, నేర్చుకుంది నా దగ్గర, నాకు దాసుడు కాదు. అవును, అప్పుడు ఎవరికి దాసుడు? భాగవతానికి ఉన్న అడియారికి. నీకు భక్తుడు ఉంటాడు కదా, ఆ భక్తుడికి నేను దాసుడని చెప్తే అప్పుడు శౌర్య పెరుమాళ తిరుముఖ మండలం ఆయన నవ్వుముఖం, అప్పుడు ఆనందంగా నవ్వుముఖం వచ్చిందంట. అదే ఆయనకి దాసుడని చెప్తే అంత ఆనందం కనిపించదు. అట్టయితే ఇది నమశబ్దార్థం. ఇప్పుడు ఇది మనకేం చెప్తుంది? నమశబ్దానికి రెండు ఆకారం కాదు, బాగా తెలుసుకుంది. రెండు ఆకారాలు నమశబ్దానికి. మొదటి ఆకారం భగవంతుడికి దాసుడు, రెండో ఆకారం భాగవతుడికి దాసుడు. ఇప్పుడు మనం దేని తీసుకోవాలా? భగవంతుడికి దాసుని తీసుకోవాలన్నా భాగవతులకు దాసుని తీసుకోవాలన్నా ఇది బయట అర్థం ఇది. ఇది భగవంతుడి దాసుడు. உள்ளுரை பொருள் ఇన్నర్ మీనింగ్, స్వావదేశం. ఆ స్వావదేశంగా పోతే ఏం చెప్తుంది అంటే ఏం లేదు, ఏం నమశబ్దాన్ని స్వరూపము, ఉపాయము, పురుషార్థము ఇదన్నీ ఎక్కడ పోతుంది? అన్ని స్వరూపం పోతుంది. ఎక్కడ? భాగవత శేషత్వ పర్యంత పోతుంది కదా. అందులో ఇప్పుడు దీన్ని చూడండి, ఓంకారం కన్నా నారాయణ శబ్దార్థం కన్నా నమశబ్దార్థం మధ్యలో ఉండాలి కదా, అదిదా ఆత్మస్వరూపానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఏది ప్రధానం అవుతుంది చూడండి, ఓంకారం కన్నా నారాయణ శబ్దార్థం కన్నా ఓంకారం కన్నా స్వరూపం చెప్తుంది. ఆ స్వరూపం చెప్పాలంటే కూడా ఆ స్వరూపం పూర్తిగా భాగవతుడికి నేను దాసుడు అని చెప్పి చెప్పాలంటే నమశబ్దం చేర్చేదా, ఓం నమగానే చేరిచ్చేదా, లేకపోతే మన దాసుడు రాదు. నమో నమగాన్ని చేస్తేదా, నేను చేసిన ప్రయత్నం కాదు, నీ నిర్గేతిక కటాక్షం వల్ల మోక్షం జరుగుతున్నాను, నమో నమగా జరుగుతుంది. నారాయణాయ నమగాన్ని చెప్తేదా, నా ఆనందం కోసం కాదు, నీ ఆనందం కోసంగా కైంకర్యం తెలుస్తుంది. ఇదంతా ఎక్కడ వస్తుంది? నమశబ్దార్థం ఉంటుంది కదా. అందువల్ల ఓంకారంలో తదీయ శేషత్వం తెలుస్తుందా? తెలవలేదు. నారాయణ శబ్దార్థంలో తదీయ భోగ్యం, తదీయ ఆనందం, వాళ్ళనే మనకి భోగ్యంగా ఉంటారు అని చెప్పి తెలుస్తుందా? తెలవదు. అయితే నమశబ్దార్థం చేరిందంటే, నేను ఓంకారంలో కలిసిందంటే నేను తది అంటే భాగవతులకు నేను శేషంగా ఉంటాను, వాళ్ళని ఉపాయంగా తీసుకుంటాను, వాళ్ళకే కైంకర్యం చేస్తాను, వాళ్ళ ఆనందం కోసం కైంకర్యం చేస్తాను అని చెప్పి దీని నుంచి ఈ ఆత్మస్వరూపానికి నమశబ్దంగా చాలా మంచిది, చాలా సంబంధం ఉంటుంది. కరెక్ట్ గా దాని మీద ఖచ్చితంగా అది అనుకూలంగా వస్తుంది.
మిగతా ఇది కాదు. అందువలన వాయుక్త తిరుమంతిరం మధ్యమ పదం. వాయుక్త తిరుమంతిరத்தின் మధ్యమమాం పదం పోలు చెప్పాడు. మనవారు మనం చెప్పింది దానికి ఏంటంటే వాయుక్త అంటే ఏంటి? దానికి అనుకూలంగా ఉంటుందండి. నమశబ్దార్థం దేనికి అనుకూలంగా ఉంటుంది? ఓంకారానికి అనుకూలంగా ఉంటుంది. నమశబ్దానికి నమశబ్ద అనుకూలంగా ఉంటుందంటే నమశబ్దార్థం మొదలు ఏం చెప్పింది? ఉపాయం చెప్తుంది. ఆ ఉపాయం ఎవరో కాదు, నువ్వే ఉపాయం చెప్తుంది కదా. అది ఎగైన్ నమశబ్దార్థం వచ్చిన తర్వాత అందువల్ల నమో నమః అది నమశబ్దార్థం. నారాయణాయ నమః ఈ 3 శబ్దం ఉండేదాని వల్ల తిరుమంత్రంలో నమశబ్దానికి ఉన్న వైభవం ఓంకారానికి లేదు. అదే ప్రకారం నారాయణ శబ్దార్థం లేదు. ఏంటంటే ఈ నారాయణ శబ్దార్థం పనిచేయాలంటే నమశబ్దార్థం కలవాల. ఓంకారం శబ్దార్థం పనిచేయాలంటే నమశబ్దార్థం కలవాల. అదే నమశబ్దార్థం పనిచేయాలంటే అదే నమశబ్దార్థం కలవాలి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఏ కన్ఫ్యూషన్ లేదు. ఇదిగా ముముక్షుబడి చెప్తుంది. దగ్గర 20-30 సూత్రాలు అట్నే క్వింటర్ చేసి మీ దగ్గర పెట్టేశాను. 20-30 సూత్రాలు ఏం చెప్తుందో అదే మీకు పెట్టదు. అప్పుడు ఓం నమః, నమో నమః, నారాయణాయ నమః అని చెప్తుంది కదా. అప్పుడు ఆత్మస్వరూపానికి ఇది తగినట్టు ఉంటుంది. దీనిదా వాయుక్త తిరుమంత్రం అని చెప్పారు. సరే స్వామి, సరే అప్పుడు నమగా శబ్దం లేదంటే తగినట్టు ఉండదు, స్వరూపానికి తగినట్టు ఉండదు కదా. అందువల్ల మధ్యమమాం పదం పోల్ అని చెప్పింది కదా. ఇప్పుడు మధ్యమ పదం వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఒక పక్కనే పెట్టుకోండి. దీని తర్వాత మనం దీనికి ముందు కాలక్షేపంలో ఒకటి మనం అడుక్కుంటాం. ఒక క్వశ్చన్. ఏం క్వశ్చన్ అంటే, స్వామి నారాయణ దివ్య ప్రబంధంలో అన్ని పెరుమాళ గురించి సేవకాలం ఉన్నప్పుడు కనిమలు తిరుగుతామే పెరుమాళ గురించి లేకుండా ఒక ఆళ్వార్ గురించి ఒక జీవాత్మ గురించి చెప్తుంది. అది నారాయణ కలసప్తన కనిపచ్చా అని చెప్పి ఒక సందేహం కనుక్కొని అది ఒక ప్రశ్నగా అనుకున్నాము. అయితే దానికి ఇంత సమాధానం చూడలేం. లాస్ట్ కాలక్షేపం జ్ఞాపకం ఉండాలా. ఆ జ్ఞాపకం ఉంటే ఇది సమాధానం వస్తుంది. ఎందుకు ఇస్తుంటే అప్పుడు ఈ ప్రకారం అడిగాను కదా, అప్పుడు దీన్ని కలిసి వస్తాను. సరే అడిగితే నేనే పూజ చేస్తాను. నేనేం చేస్తానంటే నా ఆచారం ఉన్నాడు, నా ఆచారుడి మీద ఏదో ఒక రాసేస్తాను. ద్రావిడ భాషలో రాస్తాను. రాసి స్వామి ఇది కూడా నారాయణలో చేర్చండి అని చెప్తాను. చేస్తారా? చేరం. అడిగితే నమ్మాడు మాత్రం ఎక్కడ మంది స్వామి చేర్చారు. నమ్మాడు వారిని మీరు ఇలా చేర్చారు. దానికి ప్రధానం ఈ తిరుమంత్రం. ఆ తిరుమంత్రంలో మొదట ప్రథమ పర్వటి చేశాం కదా. చేసేసి ఓం నమగా, నమో నమగా, నారాయణాయ నమగా అని చూసి అదంతా ఏమి స్వరూపం భగవంతుడికే దాసుడు, ఉపాయం ఆయన తప్ప వేరే ఉపాయం లేదు, పురుషార్థం ఆయనకే కైంకర్యం, ఆయన ఆనందం కోసం కైంకరించి అని చెప్పేసి ఆయన ముఖాన్ని చూస్తే ఆయనకి నవ్వుముఖం ఉండిందా? లేదు. అప్పుడు ఆయనకి నవ్వుముఖం ఎప్పుడు వచ్చింది? నేను ఆయన భక్తుడికి నేను దాసుడుగా ఉండా అని చెప్పిన తర్వాత నవ్వుముఖం వచ్చింది కదా. అప్పుడు ఇదే నారాయణ దివ్య ప్రబంధంలో అరుళి చేయరంటారు. అరుళి చేయని పూర్తి కావాలంటే ఒక భాగవతుడు అభిమానం లేకుండా భగవంతుడి గురించే పూర్తిగా దాంట్లో ఉండిందంటే భగవంతుడికి ఆనందం వస్తుందా? అవును స్వామి, రాదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఓంకారాన్ని పెట్టుకొని నీకేనా దాసుడు, నీకేనే నువ్వే ఉపాయం, నువ్వే పురుషార్థం చెప్పి చెప్తే అప్పటికి ఆనందం రాలేదే. భక్తుడిని తీసుకొచ్చి చేర్చిన తర్వాత ఆనందం వచ్చింది. అదే ప్రకారం నారాయణ దివ్యపతిలో ఒక భక్తుడిని చేర్చాల. ఆ భక్తుడు ఎట్లాంటి భక్తుడుగా ఉండాలా? శ్రీమన్నారాయణుడికి అనుకూలమైన భక్తుడుగా ఉండాలా? ఆయన ఎవరు? నమ్మాడువారు. ఆ నమ్మాడువారు పాసురంగా కనిపించుతాము ఉండదు. అది కలిపిన తర్వాత నారాయణ దివ్య ప్రబంధానికి ఒక వైభవం వచ్చింది. లేకపోతే నారాయణ దివ్య ప్రబంధం అనేది లేదు. ఇదంతా మన కన్నం చిత్తంలో చూసినారు. అంటే ఇంకా చాలా పెద్దదిగా పోద్దని చెప్పి వదిలేసాం. ఎందుకంటే
నారాయణ దివ్య ప్రబంధ వైభవం ఎలా వస్తుంది? కన్నిను సిరుత్తాము ఉండేదాని వల్ల దాని వైభవం. స్వామి ఇంతటికి కన్నినం తిరుత్తాము భగవంతుడి గురించి లేదే. నారాయణ దివ్య పూర్తిగా భగవంతుడి గురించే కదంటే ఆయన ఒప్పుకోలేదే. ఆయన ఏదో ఒప్పుకుంటున్నాడు, నా భక్తుల గురించి తీసుకురా, నాకు ఆనందం. నన్ను గురించి తీసుకొచ్చావంటే ఏదో ముఖం ఉంటుంది, చేసావా అంటావు అంతే. అదే భక్తుల గురించి చేసేవా తీసుకురా అని చెప్పి ఆనందంగా చేస్తాడు. అందువల్లదా దీనిలో కలిపేది. దీనిలో కలిపేది ఎట్లా కలపాలి? ఎలా కలపాలంటే నమశబ్దార్థం ఎక్కడ కలుస్తుందో అక్కడ కలపాలి. ఏమంటే ఈ తిరుమంత్రంలో నమశబ్దార్థం ప్రధానంగా పనిచేసింది. ఇప్పుడు నమశబ్దార్థం ఏం చేసింది? ఓం నమగా వచ్చింది, నమో నమగా వచ్చింది, నారాయణాయనముగా వచ్చింది. అదే ప్రకారం నారాయణ దివ్య ప్రబంధ నమశబ్దార్థం ఎక్కడ స్వామి? నారాయణం తిరుమంత్ర పరం పెట్టుకోండి. దాంట్లో ఓంకారం తిరుపల్లాండి. ఇది మనం తిరుపల్లాండి కాలక్షేపంలో మనం చూస్తున్నాము. ఓంకారం తిరుపల్లాండి. సరే, అప్పుడు ఓంకారం అయిపోయింది. రెండో పదం ఏది? నమశబ్దార్థం. నమశబ్దాన్ని ఎక్కడ రావాలి? మధ్యలో రావాలి. తిరుమంత్రంలో మధ్యలో ఉండదు కదా, అదే పదం ఇక్కడ మధ్యలో రావాలి. మధ్యలో అంటే ఇది స్వామి, మొదలాయిరం పూర్తి అయిపోయిన తర్వాత ఆ పూర్తి అవ్వకప్పుడు అప్పుడు రావాలి. అద్దా మధ్యం. ఇదే స్వామి మధ్య అంటే 2000 పాసనం అయిపోయి మొత్తం 4000 పాసన అంటే దాంట్లో మధ్యమే ఇది వస్తుంది. 2000 పాసనమే కదా. ఆ 2000 పాసన మధ్య రావాలంటే పర్లేదు. ఎందుకు చెప్తానంటే ఓంకారం ఒక అక్షరం, నమశబ్దార్థం 2 అక్షరాలు, నారాయణ శబ్దార్థం 5 అక్షరాలు. అప్పుడు నారాయణ శబ్దార్థం ఎక్కువ ఉండాలి కదా. ఇప్పుడు తిరుమంత్రంలోనే మధ్యమ పదంని మీరు పెట్టుకున్నారంటే 8 అక్షరాల్లో ఇప్పుడు 3వ అక్షరం 4వ అక్షరం దా నవశబ్దార్థం రావాలి. అట్లా రాలేదే. మొదటి అక్షరం అయిపోయిన తర్వాత నవశబ్దార్థం వచ్చేసింది కదా. అదే ప్రకారం మొదలాయ అయిపోయేటప్పుడు నవశబ్దార్థం వస్తుంది. ఎంత బాగా చేసేది కదా సార్ మన పెద్దవాళ్ళు. మనకి ఇదంతా తలవని ఉంటుంది. తెలిసామంటే ఎంత ఆనందం తెలుసా. అప్పుడు నమశబ్దార్థం ఎక్కడ పెట్టాలా? మొదలాయిరం పూర్తి అయ్యేటప్పుడు పెట్టాలా. అందువల్ల కన్నినం తిరుతాం అక్కడ పెట్టేసాం. అది పెట్టిన తర్వాత నారాయణ దివ్య ప్రబంధానికి వైభవం. లేకపోతే అది ఒకటే కాదు, ఇంకా చాలా వైభవం ఉండదు, చెప్తాను. నారాయణ దివ్య ప్రబంధానికి ఎందువల్ల వైభవం వచ్చిందంటే కన్నినం తిరుతాం ఉండే దాని వల్ల వైభవం వచ్చిందే కానీ లేకపోతే వైభవం. అందువల్ల వాయుక్త తిరుమందిరத்தின் మధ్యమమాం పదం పోల్ చీర్థ మధుర కవి శైకాలే అని చెప్పాడు. చాలా అర్థాలు ఉన్నది. అందరూ వచ్చేయంటే బాగా వినొచ్చు. అందరూ వచ్చే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు సద్దే గారి అడగచ్చు. నెక్స్ట్ కాలక్షేపం అనేది ఇప్పుడంటే రేపు సాయంకాలం, శుక్రవారం అంటే ఈరోజు సాయంకాలం లేదు, రేపు సాయంకాలము, రేపు తెల్లార్థం లేదు, రేపు సాయంకాలం శుక్రవారం సాయంకాలం ఉన్నది, మళ్ళీ శనివారం సాయంకాలం ఉన్నది. శుక్రవారం సాయంకాలం మనం కలుస్తాము. ఆళ్వారం తిరుమల తుల్యేశనం ఆచార్యం త్రివిలేశనం భగవతవాన్ తిరువడిగలే శరణం.